ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీవానశైలగురుపాదసరోజభృంగ సంపత్కుమారసుతవేంకటలబ్ధబోధం శ్రీరామతీర్థవరకాశ్యపరంగసూనుం శాంతం శరణ్యగురుశేఖరమాశ్రయేహం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో అర్ధపంచక జ్ఞానమని అంటే ఈ జీవతత్వం, ఆ పరతత్వం, ఈ జీవుడు ఆ పరతత్వాన్ని చేరుకునే మార్గం ఉపాయస్వరూపం, ఉపాయతత్వం, చేరుకున్న తర్వాత వచ్చేటువంటి ఫలతత్వం, చేరుకోకుండా అడ్డుకునేటువంటి విరోధి స్వరూపతత్వం లేదా విరోధితత్వం, వీటన్నిటినీ స్పష్టంగా మనకి ఆ రామ కథలో శ్రీమద్ రామాయణంలో మనకి గోచరిస్తాయి. ఒకటి 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 అక్కడక్కడ సందర్భాల్లో మనం చూసుకుంటూ వెళ్ళవచ్చును. నిజానికి ఇలాగ మనం తెలుసుకోవాల్సిన విషయాలు 5 అని అంటున్నాం. అంటే నేనెవరు, ఆయనెవరు, నేను ఆయన్ని ఎలా పొందగలను, ఆయన్ని పొందిన తర్వాత నాకు వచ్చే లాభం ఏమిటి, నేను ఆయన్ని ఎందుకు పొందలేకుండా ఉన్నాను అని చెప్పి 5 విషయాలుగా మనం చెబుతున్నాం. కానీ ఈ 5 కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. ఏది చెప్పినప్పటికీ రెండోది ఆటోమేటిక్గా చెప్పబడుతూనే ఉంటుంది. జీవతత్వాన్ని చెప్పామంటే పరతత్వాన్ని కూడా చెప్పవలసిందే. ఎందుకంటే వీడు శేషభూతుడు కనుక ఎవరికి శేషభూతుడు అన్న ప్రశ్న వస్తే ఫలాని వారికి అని చెప్పక తప్పదు కనుక శేషి ఎవరో చెప్పవలసే వస్తుంది. అలాగే శేషి ఎవరో చెబితే ఎవరికి శేషి అని ప్రశ్న వస్తుంది కనుక ఇదిగో ఈ శేషభూతుడు కనుక శేషభూతుడి విషయం చెప్పవలసి వస్తుంది. అందుచేత ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అంటారు, ఒకదానితో ఒకటి కలిసి ఉన్నవి. వాటిలో మనకి ఉపాయస్వరూపం, ఉపాయాలు మనకి తెలుసును. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం వగైరాలు చాలా ఉపాయాలు ఉన్నాయి. ఉపాయం కాని ఉపాయం ఇది ఈ ప్రపత్తి శరణాగతి అనేది. ఏదో చెప్తారు చూసారా, కర్ర కాని కర్ర జీలకర్రని ఓ లోకంలో అంటూ ఉంటారు చూసారా. అలాగా ఒక పొడుపు కథలాగా ఇది ఉపాయమా అంటే ఉపాయం కాదు, కానీ బయటికి ఎట్ ఎ గ్లాన్స్ అలా చటుక్కని చూసామంటే మాత్రం ఇది ఉపాయంలాగే అనిపిస్తుంది. అలాంటి శరణాగతి తత్వాన్ని విభీషణుడి విషయంలో మనకి అత్యంతము కూడా స్పష్టంగా తెలియపరిచిన ఘట్టాలని మనం అనుసంధానం చేసుకుంటున్నాం గత 3 సందర్భాల్లో. ఇది 4వ సందర్భం. అంటే ఆఖరి ఘట్టాన్ని, ఆఖరి విషయాన్ని మనం చర్చించుకోబోతున్నాం. విషయం ఇంతవరకు అదిగో విభీషణుడు రావడం, సుగ్రీవుడు మొదలైన వారితోటి తను వచ్చిన పని చెప్పడం, ఈ సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చెప్పడం, రామచంద్రమూర్తి అందరి సలహాలు తీసుకోవడం, ఎవరి సలహాలు ఆయనకి నచ్చకపోవడం, కాస్తంత హనుమంతుడు చెప్పిన మాట కాస్తంత అనుకూలంగా ఉంది కానీ అది ఆయనకి నచ్చలేదు నిజానికి చెప్పాలంటేనో, కానీ కొంచెం సుముఖంగా ఉందిలే, కొంచెం దగ్గరగా ఉందిలే తన ఆలోచనకి అని చెప్పి అనుకోవడం, ఇంకా తన అభిప్రాయాన్ని కుండ బదలు కొట్టినట్టు చెప్పేశాడు ఆయన. మిత్రభావేన సంప్రాప్తం నచ్చజేయం కథంచన దోషో యజ్జపి తస్య స్యాత్ సతామేదగర్హితం అని చెప్పి వాడిలో దోషం ఉన్నప్పటికీ కూడా అనేసరికి సుగ్రీవుడు అదిరిపడ్డాడు. సుగ్రీవుడికి భయం వేసిపోయింది. రామా, విభీషణుడు దుష్టుడు సుమా అంటాడు ఈయన. రాముడంటాడు విభీషణుడు దుష్టుడు కాడు సుమా అంటాడు ఈయన. సుగ్రీవుడు అసలు మనకి ఎందుకయ్యా గోల, ఆయన దుష్టుడో శిష్టుడో మనకి ఎందుకయ్యా, అసలు వాడిని మన దగ్గరికి రానివ్వలేదనుకో నిశ్చింతగా ఉండొచ్చు కదూ. ఇదిగో ఇలాంటి తత్వం మనందరికీ ఉంటుంది. ఏదో చెప్తారు చూసారా, ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదని చెప్పి
ఎందుకు అనవసరంగా ఏదో ఒక దాన్ని నెత్తి మీద తెచ్చిపెట్టుకోవడము అని చెప్పి ప్రతిదాన్ని మనం దూరంగా చేయడం అనేది మనకొక అలవాటైపోయింది. ఆ తత్వాన్ని చూపిస్తున్నారు సుగ్రీవుల్లో. ఒక యావరేజ్ పర్సనాలిటీ ఇన్ ది సొసైటీని చూపిస్తున్నారు సుగ్రీవుల్లోను. అంచేత సుగ్రీవుడు ఏమంటున్నాడు, వాడు దుష్టుడా కాదా మనకేమొచ్చింది చెప్పు, ఎందుకు అసలు ఆలోచించాలి, ఈ ఆశ్రమే ఇవ్వద్దు అంటాడు ఆయన. దుష్టుడు కాకపోతే నష్టమేం లేదు, ఒకవేళ దుష్టుడైనాడు అనుకోండి అపాయమే. అయినా ఇవన్నీ అలా ఉంచు, నీకు ఇష్టం లేదు దుష్టుడా కాడా అని ఆలోచించడం, నేను దుష్టుడా కాడా అని ఆలోచించాల్సిన అవసరం లేదని నేను నిర్ణయం చేసుకున్నాను. కానీ ఒక్కమారు ఆలోచించి రామచంద్ర, ఎందుకు వచ్చాడు ఆయన? తన మేలు కోరి వచ్చాడు తప్పితే నీకేం సాయం చేయాలని రాలేదు సుమా. వాడు పొమ్మన్నాడు అన్న, తమ్ముడు వచ్చేశాడు, ఇదేదో నీకేదో ఉద్ధరింపనుకుంటున్నావా ఏమిటి అన్నాడు ఆయన. నీకెలా తెలుసయ్యా అని రామచంద్రమూర్తి ప్రశ్న. ఏం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఆ రావణాసురుడా అంటే అన్నగారా ప్రాణాపాయమైన కష్టదశలో ఉన్నాడు. అన్నంటే ఎవరు? తండ్రితో సమానం. అలాంటి అన్నని విడిచిపెట్టి వచ్చినప్పుడు నిన్న అపాయ సమయంలో నీ దగ్గర ఉంటాడా? తప్పకుండా వెళ్ళిపోతాడు. అని చేత రామచంద్ర అంగీకరించవద్దు అని పాపం సుగ్రీవుడికి రాముడి మీద ఉండే ప్రేమ ఇంత అని చెప్ప సాధ్యం కాదు. చేత ఒప్పుకోలేదు ఏమైనప్పటికీ కూడా. ఏం చేస్తాడు పాపం రామచంద్రమూర్తి? సుగ్రీవుణ్ణి పొగడ్డం ప్రారంభించాడు. పిల్లలు చూసారా, నాకు చాక్లెట్ కావాలి అని ఏడుపు కింక పెట్టేస్తారు. బజారుకి తీసుకుని వెళుతూ ఉంటే ఒక్కొక్క మారు వాళ్ళ మొండితనం ఎలా ఉంటుందంటే, ఆ చిన్నపిల్లల మొండితనం దభీమని చెప్పి ఆ రోడ్డు మధ్యన కూర్చొని కాళ్ళు చేతులు కొట్టుకో ఏడిచేస్తూ ఉంటారు నాకు చాక్లెట్ కావాలని. ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు చూసిన వాళ్ళు మనమేదో రాచి రంపాన్న పెట్టేస్తున్నాం పిల్లలు అనుకొని మనకే సలహాలు ఇవ్వడానికి చూస్తారు. ఒళ్ళు మండిపోదు అలాంటి పరిస్థితిలోనూ? అదిగో అలాగా జరిగినప్పుడు ఏం చేస్తారు ఆ తల్లి మొదలైన వారు? ఇంకేం చేస్తారు? నీకు చాక్లెటా కావాలా, అమ్మద్దా ఇస్తానులే, ఎంత మంచి పాపో అని ఎలాగైతే పొగుడుతూ తీసుకొని వెళతారో అలాగే సుగ్రీవుడు మొండి పట్టుదల పట్టేసరికి రామచంద్రమూర్తి కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయనకి అవగాహన కల్పించాలని అంటున్నాడు ఆయన. సుగ్రీవా, చాలా శాస్త్రాలు చదువుకున్నావు సుమా నువ్వు, లేకపోతే ఇంత స్పష్టంగా సమయోచితంగా ఇలా మాట్లాడడం అనేది చాలా కష్టం, మంచి విద్యనిది అని ముందు పొగిడేశాడు అని. కానీ నా మాటలే నీకు అర్థం కాలేదయ్యా. నాకు శరణాగత రక్షణ అనే వ్రతనిష్ఠ ఉన్నది, అదే నీకు అర్థం కాలేదు. సరే అది అలా ఉంచు, కానీ ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఉన్నది, నీకు అది అవగాహనలోకి వచ్చిందా అన్నాడు. ఏమిటంటావు అన్నాడు సుగ్రీవుడు. ఎందుకని? ఈ సుగ్రీవుడికి మొదటి నుంచి కూడా రామచంద్రమూర్తి మీద ప్రేమ ఉన్నది, కానీ రామచంద్రమూర్తి తాను కూడా పర్వాలేదు సమానులమే అన్న భావం కూడా అప్పుడప్పుడు ఉండేదని చెబుతారు పెద్దలు వ్యాఖ్యానం రాసినప్పుడు. అందుచేత ధర్మసూక్ష్మం తనకి తెలియదు అని రామచంద్రమూర్తి అన్నప్పుడు ఏమిటా ధర్మసూక్ష్మం అని అడిగాడు ఈయన. అంటే ఈయన అంటున్నాడు, ఆపదలో అన్నని విడిచి వచ్చేడని చెప్పి నువ్వు నిష్ఠూరంగా అంటున్నావు చూసావా. మరి కుమార్ ఆలోచించు, ఆపదలో ఉన్న అన్నని విడిచేడు అన్న మాటని కాస్తంత పక్కకి పెట్టు. రావణుడు విభీషణుడు ఒకరికొకరు ఏమవుతారు? దాయాదులు. లోకంలో దాయాదులు జ్ఞాతులు ఉన్నారే, వీళ్ళకి సర్వసాధారణంగా ఒకరికొకరు ద్రోహం చేసుకునే బుద్ధితోటే ఉంటారు. ఈ మాట రామచంద్రమూర్తి అనేశాడు, కానీ సుగ్రీవుడు కూడాను అంత చట్టుకుని గ్రహించలేదు. కానీ వాత పెడుతున్నాడు సుగ్రీవుడికి, నువ్వు వాలి ఎలా ఉన్నారో జ్ఞాపకం ఉందా అన్న తమ్ముడును అని చిన్న వాత పెడుతున్నాడు అన్నమాట. ఈయనేం గ్రహించినట్టు లేదు సుగ్రీవుడు. ఏమన్నాడు రామచంద్రమూర్తి? రావణుడు విభీషణుడు దాయాదులు లోకంలో ఒకరికొకరు ద్రోహం చేసుకునే బుద్ధితో ఉంటారు, ఈ విషయం నీకు అర్థమైందా అన్నాడు. అంటే సుగ్రీవుడు అంటున్నాడా, అవును నిజమే, నేను చెప్తున్నాను అదే కదా.
విభీషణుడు తన అన్నైన రావణాసురుడికి ద్రోహం తలపెట్టి వచ్చాడని కదా నేనంటున్నాను అన్నాడు. రాముడు, అదేనయ్యా నేను చెబుతున్న ధర్మ సూక్ష్మం నీకు అర్థం కాలేదు. అన్నకి ద్రోహం తలపెట్టినవాడు అని నువ్వు అనుకున్నది నిజమే అయితే, మళ్ళీ చెప్తున్నాను విను, అన్నకి ద్రోహం తలపెట్టడానికి వచ్చాడు అని చెప్పి నువ్వు అనుకున్నదే నిజమే అయితే మనకేమీ ఆయన అపకారం చేయడు. చేస్తే ఎవరికి నష్టం? విభీషణుడికే నష్టం. వాడి పగ తీరదు. పగతో కదా వచ్చాడు అన్నకి ద్రోహం చేయాలని చెప్పేసి. అందుచేత వాడి పగ తీరదు కనుక మనకి ఎటువంటి అపకారము చెయ్యడు అన్నాడు. తెల్లబోయినాడు సుగ్రీవుడు. నిజమే సుమా, నిజమే సుమా, కానీ ఇంకొకటి ఆలోచిద్దాం. నువ్వు అంటున్నట్టుగా వారు ఒకరికొకరు ద్రోహం చేసుకునేవారు కాకుండా అన్న మీద ప్రేమతో ఆయన పంపగా వచ్చి మనకేమైనా ద్రోహం చేయడానికి సిద్ధపడతాడేమో. నువ్వు చెప్పింది నిజమే, నేను ఇందాకనే చెప్పానా, నువ్వు అన్ని శాస్త్రాలు బాగా చదువుకున్నావు, మంచి యోచన ఆలోచన ఉన్నవాడిని మరోమారు పొగిడేశాడు. ఈయన పొగిడేసి అంటున్నాడు సుగ్రీవుడితోటి, రామచంద్రమూర్తి నువ్వు అన్నది నిజమే, అన్న మీద ప్రేమతో పంపించిన వాడు అయి ఉండొచ్చు, కానీ అవకాశాలు మాత్రం తక్కువయ్యా. ఎందుచేతంటే రావణుడి మీద విభీషణుడికి ప్రేమ ఉంది, కానీ విభీషణుడి మీద రావణాసుడికి ప్రేమ ఉండే అవకాశాలు తక్కువ అన్నాడు. అంటే సుగ్రీవుడు అన్నాడు, భలే చెప్తావయ్యా నువ్వు. అన్నకి అన్న తమ్ముడు ఉన్నప్పుడు తమ్ముడికి అన్న మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అన్నకి తమ్ముడి మీద ప్రేమ ఉండదని ఎలా చెప్తావు అంటే రామచంద్రమూర్తి వివరిస్తున్నాడు. జ్ఞాతుల స్వభావం చూసుకో, దాయాదుల స్వభావం చూసుకో. ఈ దాయాదుల్లో ఒకరు ఉన్నత స్థితిలో ఉండి ఇంకొకరు కింద స్థితిలో ఉన్నప్పుడు ఈ కింద స్థితిలో ఉన్నటువంటి వాడు ఎప్పుడూ ఉన్నత స్థితిలో ఉన్నవాడిని ప్రేమిస్తూ ఉంటాడు తప్పితే, ఈ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు కింద వాడిని చూసి నా డబ్బులు లాక్కుందుకు వస్తున్నాడేమో వీడు మాటిమాటికి అని దూరంగానే ఉంచుతాడు. అలాగే ఇక్కడ రావణాసుడు ప్రభువుగా ఉన్నాడు. ఆయన తమ్ముడు విభీషణుడు ఆయనకు ఊడిగం చేస్తున్నాడు. వారి మధ్య పగ ఉండి తీరుతుంది. ఎలా ఉంటుంది? అన్న తమ్ముడు తనని రాజ్యం నుంచి దూరం చేస్తాడేమో అనే అనుమానంతో పగ కలిగి ఉండొచ్చు, లేదా తమ్ముడు అన్నని తొలగించి తానే రాజ్యం వెళదామనే ఆశతో పగ కలిగి ఉండొచ్చు. అంతే కదా? అవును, ఆలోచించాడు సుగ్రీవుడు. అబ్బో, రామచంద్రమూర్తి ఆ ఆర్గ్యుమెంట్కి సుగ్రీవుడికి లొంగకుండా ఉండడం సాధ్యం అవుతుందా? అవును సుమా, అవును సుమా, నిజమే సుమా అన్నాడు సుగ్రీవుడు. కానీ ఇందులో రెండో పక్షం అయితే మనకేం భయం లేదు కదా అన్నాడు. అంటే రాముడు అంటున్నాడు, మొదటి పక్షానికే అవకాశం ఉన్నది. అంటే ఏమిటి? మొదటి పక్షానికి అవకాశం ఉందంటే అన్న తమ్ముడు తనని రాజ్యం నుంచి దూరం చేస్తాడేమో అనే అనుమానంతో పగ కలిగి ఉండ. నిజానికి జరిగింది కూడా అక్కడ అదే. రావణాసురుడు సభలో విభీషణుడు తనకి హితవు చెబుతూ ఉంటే ఆయన అని, నువ్వు నా శత్రువులతో కలిసి ఉన్నావేమో, అందువలన నా నాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావు సుమా అన్న అర్థం వచ్చేటట్టుగా మాట్లాడాడు. అందుచేత మొదటి పక్షానికి అవకాశం ఉంది కనుక సకల విధాల రావణాసుడు వీడిని వెళ్ళగొట్టగా వచ్చిన వాడే ఉంటాడు విభీషణుడు అన్నాడు రామచంద్రమూర్తి. మరి విభీషణుడు చెప్పిన మాటల్లాంటి మాటల్ని మరి కుంభకర్ణుడు కూడా చెప్పాడు కదా రావణాసుడితోటి. ఎందుకయ్యా సీతాదేవిని ఎత్తుకొచ్చావు, ఎవరిని అడిగి ఎత్తుకొచ్చావు అన్నాడు కదా, మరి కుంభకర్ణుని వెళ్ళగొట్టలేదు కదా అన్నాడు సుగ్రీవుడు. కుంభకర్ణుని ఆయన మీద పగ ఉండే అవకాశం రావణాసురుడికి చాలా తక్కువ. ఎంచేతంటే మన లోకంలో కూడాను ఒక్కమారు నువ్వు చూసుకుంటే ఎవరైతే తనకి మాటి మాటికి సలహాలు ఇస్తూ హితవు చెబుతాము అని ఉంటారో వాళ్ళ మీద చిరాకు కోపం ఉంటాయి. అలా కాకుండా ఎవరైతే నువ్వు చేసింది చాలా బాగుందయ్యా అని ప్రియోక్తులు ఎవరు మాట్లాడతారో, కుంభకర్ణుడు మొదట కాదన్నాడు నిజమే, రావణాసురుడు చేసిన పని తప్పన్నాడు నిజమే, కానీ అటు తర్వాత నీకే నిశ్చింతగా నువ్వు ఆ సీతాదేవితో తిరుగుతూ ఉండు, నేనేమో రామచంద్రమూర్తిని సంహరించి వచ్చేస్తానని చెప్పి ఆయనకి ప్రియోక్తులు పలికాడు. అలాంటి ప్రియోక్తులు విభీషణుడు మాట్లాడలేదు కదా, ఎప్పుడూ హితమే చెబుతున్నాడు. అందుచేత విభీషణుడి మీదే ఈయనకి చిరాకు ఎక్కువగా ఉన్నది రావణాసుడికి.
ఎంత వివరంగా, ఎంత అనలైజ్ చేసి, అంటే పరిశీలించి విశ్లేషణ చేసి చెప్పేసరికి ఇంకా సుగ్రీవుడు ఇక తప్పదులే అని అనుకున్నాడు కాబోలు. అయితే నువ్వు అనేది ఏమిటి రామచంద్ర, విభీషణుడు మంచివాడే అని అంగీకరిస్తానంటావు, అంతేనా? సరే, నీ ఇష్టం. కానీ ఒకవేళ వాడు మనకి కీడు తలపెడితేనో అప్పుడేం చేయగలం అంటే రామచంద్రమూర్తి నవ్వేశాడు. మనకెందుకయ్యా కీడు తలపెడతాడు ఆయన? ఆయనకి మనమేమి జ్ఞాతులమేం కాము, దాయాదులం కాము. మనకు ఆయనతో విరోధమేముంది? రాజ్య విషయమైన విరోధమేమీ లేదు. అంచేత మనను ఒకవేళ చెడుపుతే తానే చెడిపోతాడు. బాగుపడ్డు విభీషణుడు మన చెడుపుతేను అన్నాడు. మళ్ళా సుగ్రీవుడు మరొక ప్రశ్న వేశాడు. అది కాదయ్యా రామచంద్ర, నువ్వు చెప్పిన జ్ఞాతులు లేదా దాయాదులు పరస్పర ద్వేషాలు కలిగి ఉండడం అనేది ఒక తల్లి కడుపున పుట్టని వారికే కానీ ఒక తల్లి కడుపున పుట్టిన వారికి ఉంటాయంటావా అన్నాడు. చూసారా ఏమడిగాడును? ఒక తల్లి కడుపు దాయాదులు అని కదా మనం అంటున్నాం. సాధారణంగా లోకంలో దాయాదులని చెప్పి ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లల్ని అంటారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినప్పటికీ కూడా ఏదో పెత్తల్లి, పినతల్లి, పెత్తండ్రి, పినతండ్రి అలాంటి వాళ్ళని కూడా అంటారు. ఇక్కడ ఈ సుగ్రీవుడు అడుగుతున్న మాట ఏమిటో తెలుసా? వీళ్ళిద్దరూ ఒక తల్లి కడుపునే పుట్టారు కదా, అంత మరీ ఒకరినొకరు ద్వేషించేసుకుంటారంటావా అని అడుగుతున్నాడు. రామచంద్రమూర్తి అంటున్నాడు, ఇక లాభం లేదు, స్పష్టంగానే చెప్పాలనుకున్నాడు పాపం రామచంద్రమూర్తి. సుగ్రీవా, భిన్నోదరులా ఏకోదరులా అన్న విషయం ముఖ్యం కాదు. అంటే వేరే వేరే తల్లుల కడుపున పుట్టారా, ఒకే తల్లి కడుపున పుట్టారా అన్నది కాదు. వాళ్ళ గుణాలు ప్రధానంగా ఉంటాయి ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకోవడంలోను. నువ్వు కోపం తెచ్చుకో. కానీ సుగ్రీవా, నువ్వు వాలిని ఒక తల్లి కొడుకులే కదా, ఇద్దరూ కలహించుకున్నారా లేదా? రెండో వైపు చూడు, భరతుడు నాకేమవుతాడు? మేమిద్దరం ఏకోదరులం కాం, ఒక తల్లి కడుపున పుట్టలేదు, నాకు సవత్తల్లి కొడుకు. కానీ నేను భరతుడు మేమేమైనా కలహించుకుంటున్నావా? అందుచేత కలహించుకోవడానికి కానీ కలహించుకోకుండా ఉండడానికి కానీ ఏకోదరులా భిన్నోదరులా అని కాదు, వారి వారి గుణములు ప్రధానంగా ఉంటాయి. దశరథుడు మేమిద్దరమో తండ్రి కొడుకులమే, నాకు రాజ్యం ఇవ్వనన్నాడు దశరథుడు. నేనేమన్నా కలహించేనా? నా మీద ప్రేమతో ఇప్పుడు నేను విభీషణ్ణి అంగీకరిస్తానంటే వద్దని నువ్వు తగులు ఆడుతున్నావు. కానీ మన ఇద్దరికీ తగువేది? నిజానికి దశరథుడు నువ్వు నేను ఒక్క మారు ఆలోచించు. అంతే, ఇక్కడ బాంధవ్యం ప్రధానం కాదు. నీకు నాకు ఏం బంధుత్వం ఉందయ్యా? అయినప్పటికీ కూడా విభీషణ్ణి అంగీకరించడానికి నువ్వు ఒప్పుకోవడం లేదు. దశరథుడికి నాకు బంధుత్వం ఉన్నది, ఆయన రాజ్యం ఇవ్వనన్నాడు, అయినా నేను కలహించలేదు. అంచేత బాంధవ్యము ప్రధానము కాదు. అలాగే దాయాదులు అది బాంధవ్యం అనుకో, అది ప్రధానం కాదు. ఒక ఇద్దరు కలహించుకోవాలంటే వాళ్ళ గుణములే ప్రధానం అని ఓ మాట అనేశాడు. న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాః మద్విధా వా పితుః పుత్రాః సుహృదో వా భవద్విధాః అన్నాడు రామచంద్రమూర్తి. నాయనా, లోకంలో ఉండే తమ్ముళ్ళందరూ కూడా భరతుల్లా ఉండరు సుమా, నాలాంటి కుమారుడు ఉండడు సుమా, నీలాంటి స్నేహితుడు ఉండడు సుమా అన్నాడు. ఎక్కడ ఆయనకి గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది సుగ్రీవుడికి. అన్నగారి మాట వాలి మాట తెచ్చేసరికెళ్ళాను ఒప్పేసుకున్నాడు. రామచంద్ర, నువ్వు చెప్పిన ధర్మ సూక్ష్మాన్ని నేను అంగీకరించేస్తున్నాను. జ్ఞాతి విరోధాన్ని అనుసరించి చూస్తే వీడి వల్ల మనకి చెరుపు లేదు, ఒప్పేసుకున్నాను. కానీ రావణుడు వీడు పరస్పరం మిక్కిలి ప్రేమతో ఉన్నవారై రావణుడి తరఫున వీడు గూఢచారిగా వచ్చి మనల్ని నమ్మించి ఏమరుపాటు వేళ నిన్నో లక్ష్మణుడు చంపితే నాగతేమిటి, ఏం చేద్దాం అని మళ్ళా కొత్త పాయింట్ రైజ్ చేశాడంటే, ఇంతవరకు ఆయన రైజ్ చేసిన పాయింట్ ఏమిటి సుగ్రీవుడు? వాళ్ళిద్దరూ దాయాదులు అన్న దాని మీద వచ్చింది.
పరస్పర ద్వేషం ఉన్నటువంటి వారు అని రావణాసురుడు విభీషణుడును. ఒకవేళ ఇద్దరు స్నేహంగానే ఉంటూ ఒకరి మీద ఒకరు ప్రేమగా ఉండి వస్తేనో. విన్నాడు రామచంద్రమూర్తి. ఇంకా మాట్లాడుతున్నాడు. ఎంత స్పష్టంగా చెప్పినా సుగ్రీవుడికి అర్థం కావడం లేదు. మళ్ళా పొగిడాడు. సుగ్రీవా, నా మీద నీకెంతటి ప్రేమో ఈ మాటల వల్ల తెలుస్తోందయ్యా. చాలా సంతోషంగా ఉంది సుమా అన్నాడు. విభీషణుడు కూడా ఇలాగే ప్రేమతో అన్నాట రావణాసురుడితోటి. సీతని ఇయ్యకపోతే నువ్వు చనిపోతావు అని. నువ్వు కూడా నాతో ప్రేమతో ఉంటున్నావు, విభీషణ్ణి అంగీకరిస్తే చనిపోతానని. చూశావా అన్నాడు. గతుక్కుమన్నాడు ఈయన. ఇదేమిటి ఇలా తీసుకొచ్చాడు అని. విభీషణుడు అన్నగారితోటి సీతాదేవిని రాముడికి ఇవ్వకపోతే నువ్వు చనిపోతావన్నాడు. ఈ సుగ్రీవుడు విభీషణుణ్ణి అంగీకరిస్తే రాముడితోటి నువ్వు చనిపోతావు అంటున్నారు. ఇద్దరి మాటలు నిరవధికమైన స్నేహంతో చెప్పినవే సుమా అన్నాడు. సుగ్రీవుడు, అవును చూసావా, అయితే విభీషణుడికి రావణుడి మీద ప్రేమ ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ అంతే కదా, విభీషణుడికి రావణుడికి మధ్య ప్రేమ ఉన్నదో లేదో సుగ్రీవుడికి ఏమైనా తెలుసా? కానీ సుగ్రీవుడు అంటున్నాడు, స్వామి నీకేమైనా జరిగితే మాత్రం నేను భరించలేను సుమా, అందుకోసం నేను నీ విధాలుగా అడ్డుకుంటున్నాను అన్నాడు. అంటే రామచంద్రమూర్తి, సుగ్రీవా, ఇదివరకే నా శక్తియుక్తులు నువ్వు చూసావు, అయినా మళ్ళా మళ్ళా నా పరాక్రమం గురించి నువ్వు ఎందుకు అనుమానిస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు అంటే సుగ్రీవుడు అంటున్నాడు, నీ పరాక్రమం మీద అనుమానం లేదయ్యా, కానీ నువ్వు హెచ్చరిక తప్పి ఉన్నటువంటి సమయం ఉంటుంది కదా, నిద్రపోతున్న సమయం ఉంటుంది కదా, అలాంటప్పుడు వాడు ఏదైనా చేస్తే నువ్వేం చేయగలవయ్యా అంటాడు. అంటే రాముడు చిన్న నవ్వు నవ్వేశాడు. వాడు నన్ను ఎప్పుడు ఏం చేయదలిచినా నా వేలి కొనతోటే సంహరించేయగలను సుమా, అది కూడా అక్కర్లేదు, నా సంకల్పమే చాలు, ఒకవేళ వాడు నా కీడు తలపెడితే అన్నాడు. సుగ్రీవుడు ఒప్పుకోలేదు. పొరపడుతున్నావు రామచంద్ర, పొరపాటు పడుతున్నావు, ఎదురుగా కనిపిస్తున్న విభీషణుని ఒక్కడే నువ్వు అంచనా వేస్తున్నావు. నీ బలము నెరిగినటువంటి వాడు తాను ఒంటరిగా కాక రహస్యంగా మాటు వేసి ఉన్న రాక్షస మూకలన్నింటినీ నువ్వు ఏమరి ఉన్న సమయాన్ని చూసి పిలిపించి ఒక్కసారి అందరూ రాక్షసులు నీ మీద పడ్డారనుకో, ఏం చేయగలవయ్యా, నువ్వు ఎంత పరాక్రమవంతుడైనాను అంటే రాముడు, నాయనా నీకు మళ్ళా స్పష్టంగా చెప్పాల్సిందే, విను చెప్తాను అని రామచంద్రమూర్తి ఎంత తన స్పష్టమైనటువంటి తన పరాక్రమ విషయాన్ని చెప్పాడో చూడండి. పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాంచైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర. హరిగణేశ్వర, కోతులందరికీ వానరులందరికీ నాయకుడైనటువంటి వాడా, నువ్వేం భయపడుతున్నావు? ఒకవేళ లంకా పట్టణంలో ఉండే రాక్షస మూకలన్నీ కూడా ఒక్కుమ్మడిగా నా మీద పడితే ఏం చేయగలవు అని కదూ అడుగుతున్నావు. చెప్తాను విను నా పరాక్రమాన్ని, ఇంకా స్పష్టంగా చెప్పేస్తున్నాను. ఒక్క లంకా పట్టణంలో ఉండే రాక్షసులు కాదు, పృథివ్యాంచైవ రాక్షసాన్, ఈ భూమండలం మీద ఉండే రాక్షసులందరినీ రాని, వాళ్ళకి సహాయంగా యక్షుల్ని తెచ్చుకొని, ఇంకా సహాయంగా దానవుల్ని తెచ్చుకొని, ఇంకా సహాయంగా పిశాచాల్ని తెచ్చుకొని, పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాంచైవ రాక్షసాన్, వీళ్ళందరినీ రాని, నేను వాళ్ళని అంగుళ్యగ్రేణ తాను హన్యాం, అంగుళ్యగ్రేణ నా వేలి చివరతోటే నేను సంహరించేయగలను సుమా, ఇచ్చన్ నేను కానీ సంకల్పిస్తే అన్నాడు రామచంద్రమూర్తి. నిజానికి కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని ఈయన గుణగణాలని ఎక్కడ మొట్టమొదటి సర్గలోనే మనకి రామచంద్రమూర్తి గుణగణాలని వర్ణిస్తారు. అలా అన్నట్టుగా స్పష్టంగా చెప్పేశాడు రామచంద్రమూర్తి. సుగ్రీవుడు విన్నాడు. వానరరాజా అని నన్ను సాభిప్రాయంగా పిలుస్తున్నావు, కానీ ప్రత్యేకించి రాక్షసులు, యక్షులు, పిశాచులు, దానవులు అని కొన్ని వర్గాల పేరు చెప్పావు. ఏమయ్యా నన్ను వానరరాజా అని ఎందుకన్నావు? రాక్షసులు, యక్షులు, పిశాచులు, దానవులు అని చెప్పి ఆ పేర్లు ఎందుకు చెప్పావు అంటే నీ అభిప్రాయాన్ని అనుసరించే చెప్పానయ్యా అన్నాడు రాముడు.
అన్నైన రావణాసుడి తరఫున కనుక రాక్షసుల్ని పిలిపించవచ్చు విభీషణుడు. ఆ రావణుడు తన అన్నైన కుబేరుడి సాయంతో యక్షుల్ని పిలిపించుకోవచ్చు. తన మామగారైన మయుడి సాయంతో దానవుల్ని పిలిపించుకోవచ్చు. తనకి వరాలిచ్చిన రుద్రుడి సాయంతో ఆయనకు ఊడిగం చేసే పిశాచాలను పిలిపించుకోవచ్చు. వీరే కాదు, ఇంకా ఎవరైనా రావచ్చు, నాకేమీ భయం లేదు సుమా అనేసరికి సుగ్రీవుడు, అంతటి వాడివైతే రామచంద్ర, నాకు ఈ వానరులకి ఎందుకయ్యా శ్రమ? సీతాదేవిని నువ్వే తెచ్చేసుకోవచ్చుగా, మాకందరికీ ఎందుకయ్యా ఈ బాధ అంతాను? వానరరాజా అని పిలిచి మరీ చెబుతున్నావు ఇంత గొప్పతనాన్ని అంటే, రాముడు ఇచ్చన్ అన్నానేమో, నేను సంకల్పిస్తే అంటే ఒకవేళ నేనే కాని నేను ఈ యుద్ధం చెయ్యాలని సంకల్పిస్తే నాకేమీ ఎదురు లేదు అని చెబుతున్నాను. సంకల్పించు అన్నాడు సుగ్రీవుడు. ఎందుకు సంకల్పించు? ఎందుకని నువ్వు తాత్సారం చేస్తున్నావు? ఎందుకు మాకు ఈ శ్రమ అంతాను అంటే రాముడు అంటున్నాడు, ఏమోనయ్యా, ఆ రావణాసురుడు ఒకవేళ మనస్సు మారి తన తప్పుని అంగీకరించి వస్తాడేమో అని ఎదురు చూస్తున్నానంతే. బాగానే ఉంది, మరి మా అందరికీ ఎందుకు ఈ శ్రమ అంటే, ఆయనేం నా మీద భక్తి చేత వస్తాడని చెప్పి నేను అనుకోవడం లేదు. ఈ సైన్య సమూహాన్ని, ఆరవారాన్ని చూసి అమ్మో ఇంతమంది వానరులు అవక్ర పరాక్రమం కలిగినటువంటి వారిని భయపడి వచ్చి శరణు పొందినా నాకు సంతోషమే కదా. భక్తి చేత కాకపోతే భయం చేతేనా ఉండాలంటారు కదా. చేత ఒకవేళ రావణాసురుడు కాని వచ్చినప్పటికీ కూడా నేను అంగీకరించాలి కదా. అందుకోసమనయ్యా నేను సంకల్పించకుండా అంటే నా ఇచ్చన్నన్నాను చూసావా, నా అంగుళ్యగ్రేణ అంటే నా వేలి చివరితో చంపేస్తానన్నా, సంహరించేయగలనన్నాను చూసావా, ఆ పని చెయ్యకుండా ఎదురు చూస్తున్నాను అంతే. సుగ్రీవుడు పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఏమిటో ఎంతసేపు శరణాగతులను రక్షించాలి అంటున్నావు, కానీ ఆ విభీషణుడు గూఢచారిగా వస్తే ఎంత ఇబ్బందో కొంచెం కూడా నువ్వు ఆలోచించడం లేదు. బలం ఉన్నది కదా అని సాహసాన్ని కొడిగడుతున్నావు రామచంద్ర. అయినా మీది ఆచార ప్రధాన వంశం కదా, మీరు అంచేత ఆచారం ప్రకారం, ఆచారం అంటే ఏమిటి? ఆచార ప్రభో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత అని అన్నట్టుగా శాస్త్రంలో ఉండాలి కదా. ఎక్కడైనాను ఆచార ప్రధానమైన వంశం అంటే శాస్త్రంలో చెప్పినట్టే కదా చెయ్యాలి. ఈ శరణాగత రక్షణం అనేది శాస్త్రం చెప్పిందా, లేక పెద్దలు ఎవరైనా ఆచరించారా? తనకి అపకారం చేయబోయే వాడిని కూడా రక్షించాలని, చేరదీయాలని ఎక్కడున్నదయ్యా? నాకు చెప్పు కుమారు అన్నారు. వెంటనే ప్రారంభించాడు రామచంద్రమూర్తి. ఉపదేశానికి సమయం దొరికిందని చెప్పి కపోతోపాఖ్యానాన్ని చెప్పాడు. అనగనగా ఓ అడవిలో పావురం ఉన్నది. ఆ పావురం భార్యని ఓ బోయేవాడు వలవేసి పట్టుకున్నాడు, పంజరంలో పెట్టుకున్నాడు. బయలుదేరబోతుంటే అడవిలో పెద్ద వర్షం పడింది. తలదాచుకుంది కోసం ఓ చెట్టు కిందకి చేరాడు. ఆ చెట్టు మీద ఉండే దేవతలని, ఆ చెట్టు మీద ఉండేటువంటి జీవజాలాన్ని, ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడండి, చలి వేస్తోంది, ఆకలి వేస్తోంది అన్నాడు. పంజరంలో ఉన్న ఆడపావురం చెట్టు మీద ఉన్న భర్తను పిలిచి వాడిని ఆదరించమంటే ఆ మగపావురం వాడి ఆ చలి తీర్చి ఆకలి తీర్చింది అని చెబుతూ ఉంటే ఆ మాటలు విని సుగ్రీవుడు, ఏదో పక్షి చేసిన దాన్ని ఇప్పుడెందుకయ్యా చెబుతున్నావు అన్నాడు. అంటే రాముడు అంటున్నాడు, పక్షే ఇలా చేస్తే రఘువంశ కులోద్భవుణ్ణేనని చెప్పి నేను చెయ్యవద్దయ్యా. తనకి సహజ శత్రువైన బోయేవాడినే రక్షించింది ఆ పక్షి. తనని నేరుగా శరణు పొందలేదు వాడు. ఆ బోయేవాడు కపోతాన్ని, ఆ పావురాన్ని ఏమీ శరణు పొందలేదు. చెట్టు మీద ఉండే దేవతలారా, జీవజాలమా శరణు అన్నవాణ్ణి రక్షించింది కదా. ఈ విభీషణుడు వచ్చి ప్రత్యేకించి రాఘవుణ్ణి, రఘువంశంలో పుట్టిన రామచంద్రమూర్తిని నేను శరణాగతి చేస్తున్నానని స్పష్టంగా చెబుతూ ఉంటే నేనేమో మరి ఆ మాత్రమేనా సిద్ధపడవద్దు అని అంటే, ఈయన సుగ్రీవుడు ఆ పావురం ఏమైనా దేవజాతిదేమో అన్నాడు. కాదు సుమా, శేనకపోతోపాఖ్యానం ఉందే, ఒక గద్ద, ఓ పావురము, అవేమో మారువేషంలోనేమో ఈ దేవతలు, ఈ అగ్ని మొదలైనటువంటి వాళ్ళేమో అదిగో ఆ చక్రవర్తిని
ఆయన్ని పరీక్షించడం కోసం బయలుదేరతారు. అలాంటి కపోతం కాదు ఇది, అలాంటి పౌరం కాదు ఇది. పురాతన సుకృత విశేషాన్ని బట్టి గజేంద్రుడు జ్ఞానవంతుడైనట్టే అది ధర్మానుష్ఠాన యోగ్యతని పొందింది. గజేంద్రుడు తన అది వరకు తాను జన్మలలో చేసిన ఒక పుణ్యాన్ని అనుసరించి భగవంతుణ్ణి శరణు పొందాలి అని చెప్పి ఎలాగైతే చేశాడో అలాగే ఇది కూడా అన్నమాట పూర్వజన్మలోను. అయినా సుగ్రీవుడికి నచ్చలేదు. ఏదో కపోతం చేసినంత మాత్రాన్ని నువ్వు ఈ శరణాగత రక్షణాన్ని చేసి సాహసం చెయ్యొచ్చునా అని అడిగింది. సరే పోనీలేవయ్యా సుగ్రీవా, నీకు ఒక పక్షి చేసింది నచ్చలేదు, కానీ నీ జాతిదే ఓ భల్లూకం ఉన్నది. భల్లూకం అంటే ఎలుగుబంటి. ఓ అడవిలో ఓ వేటగాడిని పులి తరిమింది. వాడో చెట్టు ఎక్కిపోయినాడు. ఆ పులి విడిచిపెట్టలేదు. ఆ చెట్టు కింద కూర్చుంది. ఆ చెట్టు మీద ఒలుగుబంటుంది. వీడు ఎక్కేసరికల్లా దాన్ని చూసి పులి, నువ్వు నేను అడవిలో ఉన్నవారం, వాడు నగరాల్లో ఉండేవాడు, పట్టణాల్లో గ్రామాల్లో ఉండేవాడు, వాడిని కిందకి తోసేయి తినేసి వెళ్ళిపోతానంది. భల్లూకం, వాడు నన్ను శరణు పొందాడంది. ఆశ్చర్యపోయింది పులి. వాడు నన్ను శరణు అనలేదు అన్నది. అంటే ఇదన్నది అవసరం లేదు, నేనున్న చెట్టు మీదకి వచ్చాడు కనుక వాడు శరణాగతుడే అన్నది. కొంచెంసేపటికి ఆ భల్లూకం నిద్రపోయింది. వేటగాడితోటి పులి భల్లూకాన్ని కిందకి తోసేస్తే తిని వెళ్ళిపోతానంటే ఆ కృతజ్ఞత లేకుండా ఆ వేటగాడి కాస్త ఆ ఎలుగుబంటిని కిందకి తోసేశాడు. కానీ భల్లూకం కింద పడిపోకుండా ఓ కొమ్మని పట్టుకో ఆగింది. అప్పుడు పులి మళ్ళీ ఆ కృతజ్ఞుని కిందకి తోసేయింది ఎలుగుబంటితోటి. అంటే ఆ ఎలుగుబంటి అంటుంది, వాడు నాకు అపకారం తలపెట్టిన శరణాగతుడు కనుక నేను కిందకి తోసేయను అంటుంది. చూసావా సుగ్రీవా, ఆ భల్లూకం చేసినట్టేనే నేను చెయ్యొద్దా అనేసరికి సుగ్రీవుడు, నిజమే కానీ తిరియజ్జాతికి చెందిన పక్షిని ఎలుగును నువ్వు ప్రమాణంగా తీసుకొని ఆ విభీషణ్ణి అంగీకరించే సాహసం చేస్తావా అంటే మళ్ళా చెప్పాడైనా, లేదయ్యా, కణ్వ మహర్షి కుమారుడైన కండు మహర్షి కూడా శరణాగత రక్షణ గురించి స్పష్టంగా నిర్దేశించాడు. అనుచేత ఈనాడు మనం విభీషణుని అంగీకరించడం శాస్త్ర సమ్మతము, శిష్టాచారము, రాజనీతి మూడిటికి ఆయన ఉపపత్తులు చూపించేశాడు. ఇది శాస్త్ర సమ్మతం అన్నాడు, ఇది పెద్దలు ఆచరించాడన్నాడు, రాచనీతిని అనుసరించినప్పటికీ కూడా మనం ఆయన్ని అంగీకరించాలి అని అప్పటికీ అడ్డంగా తల తిప్పుతున్నాడు సుగ్రీవుడు. కోతి పిడికిలని ఎప్పుడైనా మీరు విన్నారా? కోతి పిడికిలు అంటారు, మంచి గట్టిగా పట్టుకుంటుంది. అది పట్టుదల పట్టిందంటే కోతి దాన్ని అందునుంచి మరల్చడం అనేది అంత సులభంగా ఏమీ ఉండదు. అదుగా ఆ సుగ్రీవుడు అలాంటివాడు. ఇంకా అందుచేత అసలు విషయాన్ని చెప్పేస్తున్నాడు రామచంద్రమూర్తి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏ తత్ వ్రతం మమ. దీన్నే శ్రీరామ చరమ శ్లోకం అంటారు. కృష్ణ పరమాత్మ ఎలాగైతే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజాని సుదీర్ఘమైన భగవద్గీత ఉపన్యాస అయిన తరువాత చిట్ట చివరికి అసలు ఉపాయాన్ని ఎలాగైతే ఆయన అనుగ్రహించాడో అలాగే రామచంద్రమూర్తి కూడా సుదీర్ఘమైనటువంటి ఘట్టం సుగ్రీవుడితో అయిన తరువాత ఈ శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అని. అంటే అర్థం ఏమిటో తెలుసా? నీ వాడను అని ఎవరైనా ఒక్కసారి శరణు వేడినా సకల భూతములకు అభయాన్నిస్తాను, ఇది నా వ్రతము అన్నాడు. అంటే సుగ్రీవుడు అడుగుతున్నాడు, నాకు కొంచెం వివరాలు కావాలి, విషయం చెబుదు కానీ నీ మాటలు అర్థమైపోయినాయి, ఇంక నువ్వు విభీషణుణ్ణి తప్పకుండా అంగీకరిస్తావని నాకు అర్థమైపోయింది, కానీ ఈ శరణాగత విషయంలో చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి, కొంచెం తీరుస్తావా రామచంద్ర? ఇందాక నువ్వు మాటల్లో ఏమన్నావు? విభీషణుడు తవాస్మి అని అంటే చాలునని అన్నావు, నేను నీవాడను అని అంటే చాలునని అన్నావు. ఆయనకి నువ్వు తండ్రివి కాదు, తోడపుట్టినవాడివి కాదు, ఇంకే సంబంధము లేదు, కనీసం నీకు సజాతీయుడు కాదు ఆయన. ఆయన రాక్షసుడు, నువ్వు మానవుడు విని ఇంక వాడ మాట అనడం ఎలాగా, నువ్వు అంగీకరించడం ఎలాగా? తవాస్మి అని కదా అనాలని నువ్వు అంటున్నావు, నేను నీవాడను ఎందుకంటాడయ్యా ఆయన? అంటే మాత్రం నువ్వు ఎందుకు అంగీకరిస్తావయ్యా అంటే రామచంద్రమూర్తి ఇంకా ఉదాహరణలు చెప్పడం ప్రారంభిస్తాడు.
ఏమయ్యా, నువ్వు 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 బట్ట కట్టుకున్నావు చూసావా వస్త్రం, అది ఎవరిదా వస్త్రం అన్నాడు రాముడు. నా వస్త్రం అన్నాడు ఆయన. భలేవాడివేనే, నా వస్త్రం అంటున్నావు కదా, ఏం నీకు ఆ వస్త్రం తల్లా, తండ్రా, తోబుట్టువా, నీకు సజాతీయమా? తెల్లబోయినాడు సుగ్రీవుడు. దానికి దీనికి పోలికేమిటి విభీషణుడికి వస్త్రానికి అన్నాడు. చెప్తాను, ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు అని ఒక్క బిసరు గట్టిగా అడిగాడు రాముడు. వస్త్రానికి నాకు సంబంధం ఏమంటావా? నేను ధరించేవాడను అని ధరింపబడేది, అందుచేత ఈ సంబంధం చేత దాన్ని నేను నా వస్త్రము అంటాను. నేను ధరిస్తున్నాను, అది ధరించబడుతోంది. సరే సరే, బాగుందయ్యా, బాగుంది, బాగా చెప్పావు, నువ్వు మరి తెలివైన వాడిని మొదటే చెప్పాను కదా అంటున్నాడు రాముడు. సపోజ్ మరొకరి వస్త్రాన్ని నువ్వు కాసేపు ధరించి విడిచేవనుకో, దాన్ని కూడా నా వస్త్రం అంటావా? నన్ను ఎందుకంటా నేను, అది నియతంగా నా సొత్తు కాదు కదా, దాని యందు నాకేమీ నిత్యస్వామిత్వము అంటే ఎల్లప్పుడూ యజమానిగా ఉండడం అనేది దాని మీద లేదు కదా. అందుచేత నా వస్త్రాన్నే నా వస్త్రం అంటాను, కానీ ఎవరిదో కాసేపు ధరించినంత మాత్రాన నా వస్త్రం అని చెప్పి ప్రతి వస్త్రాన్ని అనను. అవునా అవునా నిజమేనా అంటున్నాడు రాముడు. వినుదిత్య అని చెప్తాను. అలాగే విభీషణుడు నాతో నీవాడను అని అన్నప్పుడు నాకు ఆయనకి మధ్య తాత్కాలిక సంబంధం కాదు, నిత్య సంబంధం ఉన్నది అని అర్థం. నీవాడను అని అంటే ఆయన నీ సొమ్ముని అని అర్థం, అంటే నేను ఆయనకు స్వామిని అని అర్థం. నువ్వు రక్షించేవాడివి, నేను రక్షించబడేవాడిని అని అర్థం. ఇలాంటి సంబంధం ఉన్నప్పుడే నీవాడు నావాడు అనే శబ్దాల్ని ప్రయోగిస్తున్నాం. అలాగే విభీషణుడు కూడా నీవాడను అని అన్నాడు. ఆయన వచ్చి రామచంద్రమూర్తి, రామచంద్ర నేను నీవాడనయ్యా అని అన్నాడు. ఈ మాటలు వినగానే ఈ సుగ్రీవుడు అంటున్నాడు, ఏదో సమర్థింపుకి చెబుతున్నావు కానీ నువ్వు, ఈ విభీషణుడు ఏమన్నాడు, నీవాడను అని అంటూనే నేను రావణుడి తమ్ముడును, రావణుడికి చెందినవాడును అన్నాడా లేదా? నా భార్య, నా బిడ్డలు, వారిని విడిచిపెట్టాను అన్నాడా లేదా? ఆ సంబంధం జీవితాంతం ఉండేదే కదా. మరి నీతో నీవాడను అన్నాడే, దీనికి దానికి భేదం ఏమిటి అన్నాడు. నిజమే, విభీషణుడు ఆ మాటలు అన్నాడు, రాముడు కూడా ఒప్పుకున్నాడు. ఎప్పుడన్నాడు ఆ మాటలు? లంకను విడవడానికి ముందరి మాటల్ని తర్వాత చెప్పాడు. లంకని ఎప్పుడు తాను విడిచిపెట్టి వచ్చాడు అప్పుడు చెప్పాడు. ఏమని? నా భార్యని, నా అన్నని, నా పిల్లల్ని విడిచిపెట్టి వచ్చేసానని. అంటే ఈయన లంకలో ఉన్నప్పుడు అవి సంబంధం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నాడు? నేను నీవాడను అని నాతో అన్నాడు. భేదం గ్రహించావా? మళ్ళా చెప్తాను విను అంటున్నాడు రాముడు. రావణుడు రక్షించేవాడు, నేను రక్షించబడేవాణ్ణి అన్న భావం ఇదివరకు ఉండేది. రక్షణ అంటే తెలుసు కదా నీకు సుగ్రీవా, ఇష్టమైన దానిని ఇవ్వడము, అయిష్టమైన దాన్ని తొలగించడము, దాన్ని రక్షణ అని అంటారు. ఇష్టాయిష్టాలు మారిపోతూ ఉంటాయి. సంసారాలకు ఒకలా ఉంటాయి, ముముక్షువులకి ఒకలా ఉంటాయి. సంసారులందరికీ కూడా రోగం, రొచ్చు, దారిద్ర్యం మొదలైనవి అయిష్టాలు. అన్నం, పానం, వస్త్రం, భోగం మొదలైనవి ఇష్టాలు. వాటిని తొలగించినా రక్షణ చేసినట్టే, వీటిని కలిగించినా రక్షణ చేసినట్టే. ఇంకా మోక్షం కావలసిన వారికంటావా, సంసారం వారికి అయిష్టము, మోక్షం ఇష్టము. సంసారాన్ని తొలగించినా మోక్షాన్నిచ్చినా రక్షణే. అయితే సంసారిగా ఇప్పుడున్నటువంటి వాడు రేపో ఎల్లుండో మోక్షార్థిగా మారితే ఎవరిని రక్షకులు అనాలి? చూడండి, మనందరికీ కూడా బేసిక్ క్వశ్చన్ అన్నమాట. మనందరికీ కూడా అమ్మ ఉన్నది, నాన్న ఉన్నాడు, ఇంకా మన అన్నగారులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం రక్షకులు అని అనుకుంటున్నాం. మనం సంసారులుగా ఉన్నాం. మనకి రేపో ఎల్లుండో లేకపోతే ఇవాళ సాయంకాలమో ఎప్పుడో మనకేమో మోక్షం మీద కోరిక కలిగింది. అప్పుడు మనకి రక్షకుడు ఎవరవుతారు అంటే, రామచంద్రమూర్తికి నవ్వొచ్చింది ఈ అనుమానం కలిగేసరికల్లా సుగ్రీవుడికి. సంసారంలో ఉన్నప్పుడు మాత్రమే రక్షణ కలిగించి మోక్షార్థి అవగానే రక్షణ కల్పించలేని వారిని ఆభాస రక్షకులు అంటారయ్యా, నిజమైన రక్షకులు కారు వాళ్ళు అని చెబుతున్నాడు. మనం ఒక మారు దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
రక్షణ అనేది ఏ దశలో ఉన్నప్పటికీ చెయ్యగలిచిన వాడినే రక్షకుడు అని అనాలి తప్ప, అయ్యా సంసారంలో ఉన్నప్పుడే నేను రక్షకుణ్ణి, నువ్వు మోక్షం కావాలంటే నా వల్ల కాదయ్యా అని చేతులెత్తేసేటువంటి బంధువుల్ని కానీ దేవతల్ని కానీ మనం అసలు కొలవనక్కర్లేదు. వాడికి రక్షణ హోదా మనం ఇవ్వనక్కర్లేదు. ఏ దశలో రక్షించన్నప్పటికీ రక్షించగలిగిన వాడే నిజమైన రక్షకుడు అవుతాడు. అంటే సంసారంలో ఉన్నంతకాలం ఆ ఇష్టాలని తొలగించి ఇష్టాలని కలుగచేసేవాడు, సంసారంలో విరక్తి కలగగానే ఆ సంసారాన్ని తొలగించి మోక్షాన్ని ఇచ్చేవాడు మాత్రమే రక్షకుడు అవుతాడు. అంతే. కానీ సంభాషణ పక్కదారి వెళ్ళిపోతోంది అన్నాడు రామచంద్రమూర్తి. ఏమిటి పక్కదారి వెళ్ళిపోతుంది? అసలు విషయం ఏమిటి? ఎక్కడున్నా మనం? లంకను విడవడానికి ముందర విభీషణుడికి రావణుడే తన అయిష్టాల్ని పోగొట్టి ఇష్టాలను ఇవ్వగలడు అనే భ్రమ ఉండేది. అంటే రావణుడు రక్షకుడు, తాను రక్షుడు అనే భ్రమ ఉండేది. అది తొలగిపోయింది. అందుకోసం నా దగ్గరికి వచ్చాడు. ఏమంటే ఆయనకి ఇష్టమైన పని ఈయన చేయలేదుగా. నేనే నన్ను రక్షించుకోగలను అనే భావం కానీ, నన్ను ఇతరులు రక్షించగలరు అన్న భావం కానీ ఉన్నంత వరకు నేను చేరతీయనంటున్నాడు రామచంద్రమూర్తి. మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. రామచంద్రమూర్తి అన్నటువంటి మాట, ఎవరైతే లోకంలో నన్ను నేనే రక్షించుకోగలను అనే భావం కలిగి ఉంటారో వారిని నేను చేరదీయను. నన్ను ఇతర దేవతలు నన్ను రక్షించగలరు అని భావం ఎవరికి ఉంటుందో నేను వారిని కూడా చేరతీయను. ఎవరికి ఆ భావం పోతుందో అప్పుడు నేను చేరతీస్తాను. నేనే రక్షకుడిని, నేను కూడా రక్షకుణ్ణి అని అనుకుంటే నేను చేరదీయను. నేనే రక్షకుణ్ణి అనే భావం కలగాలి అవతలి వాడికి, అప్పుడే నేను అంగీకరిస్తాను. అంటే సుగ్రీవుడు అడుగుతున్నాడు. అయితే విభీషణుడికి ఆ భావం కలిగిందని నమ్మకం ఏమిటి? ఏమన్నాడు ఆయన? ఒక్కమారే అన్నాడు నీతోటి. ఏమని? నిన్ను శరణు పొంది నీ వాడను అని అన్నాడు. నువ్వు అదే అంటున్నావు. సకృదేవ ప్రపన్నాయ అని చెప్పి ఒక్క పర్యాయం అంటే చాలని నువ్వు అంటున్నావు. అనేక పర్యాయములు అంటే ఏమైనా దోషం వస్తుందా ఏమిటి? ఈయనకి సుగ్రీవుడికి విషయం స్పష్టం చేయడానికి ఏవో ఉదాహరణలు ఇవ్వక తప్పడం లేదు రామచంద్రమూర్తికి. ఇదిగో సుగ్రీవా, మనం స్నేహం ఎప్పుడు చేసుకున్నాం? కిష్కింధలో చేసుకున్నాం. ఇంకా నిజానికి మాట్లాడితే కిష్కింధలో నువ్వు ప్రవేశించడానికి ముందే మనం చేసుకున్నాం. ఆ స్నేహం చేసుకున్న సమయంలోనూ మన ఇద్దరము ఇంకా స్నేహితులము, మన కష్టసుఖాలు ఒకటే అని అన్నావు. జ్ఞాపకం ఉందా? అదే మాటని రోజు గంటకి అంటున్నావా? అనడం లేదు కదా. అలాగే విభీషణుడు వచ్చాడు, నేను నీవాణ్ణి అని అన్నాడు, అయిపోయింది అంతే. అంటే సుగ్రీవుడు అంటున్నాడు ఆ మాట విని, నేను నీ స్నేహితుడని నువ్వు దృఢంగా విశ్వసించేవు కనుక, నువ్వు నా స్నేహితుడు అని చెప్పి నేను నమ్మేను కనుక, తెలిసిన విషయాన్ని మళ్ళా మనం చెప్పేదే ఉంది, నువ్వు మర్చిపోతే కదా నేను జ్ఞాపకం చెయ్యాలి, లేకపోతే ఎందుకు అన్నాడు సుగ్రీవుడు. రామచంద్రమూర్తి అంటున్నాడు, ఈ కారణం చేతే శరణాగతిని అనేక పర్యాయాలు చెయ్యకూడదు. విభీషణుడు తాను నావాడని నమ్మి అన్నాడు తవాస్మి అని చెప్పి, నేను ఆనని నావాడని నేను స్వీకరించాను. ఇక నేను మర్చిపోతే కదా మళ్ళా జ్ఞాపకం చెయ్యాలి. ఉదాహరణ చెప్తాను చూడు. నీ భార్య ఉన్నది, నీ కొడుకులున్నారు, నీ మంతులున్నారు. వీరందరూ ప్రతిరోజు నీ భార్యని, నేను నీ భార్యని, మేము నీ కొడుకులమి, నీ మంతులమి అని రోజు పొద్దున్న గంటకి చంపేస్తున్నారు ఏమిటయ్యా అంటున్నారా? అలాగా ఒకవేళ అంటే నువ్వు భరించగలవా? అంటే నువ్వేమనుకుంటావు? ఏమిటి చీదర, రోజు చెప్పాల్సిన పనే ఉన్నది, నేను మర్చిపోతే కదా అని నువ్వు అనుకోవు. అలాగే విభీషణుడు అన్నటువంటి మాటని నేను మర్చిపోలేదే, పూర్తిగా నేను స్వీకరించానే. అందుకని మాటికి ఎందుకంటాడు? మన శరణాగతి తత్వం స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇవాళ వెళ్ళి మనం పెరుమాళ్ళని భగవంతుణ్ణి వెళ్ళి నేను నీవాడిని, నేను నిన్ను శరణు పొందుతున్నాను అనేసిన తర్వాత భగవంతుడు మర్చిపోతాడేమో అని మళ్ళా మనం జ్ఞాపకం చేయనక్కర్లేదు. రేపు వెళ్ళి, ఎల్లుండి వెళ్ళి, అవతల నాడు వెళ్ళి ఆయన జ్ఞాపకం చేయక్కర్లేదు. మనం జ్ఞాపకం ఉంచుకుంటే చాలంతే. ఉపచారం
స్నేహం కుదిరే వరకే, నమ్మకం దృఢపడే వరకే. అటు తర్వాత ఇంకా తాను భార్యనని, కుమారుణ్ణని, మంత్రిని మనస్సులో నిలుపుకొని తదనుగుణమైన కార్యములలో, కైంకర్యములలో ప్రవేశించడమే తప్ప ఆ మాటలు మరి చెప్పాల్సిన అవసరం లేదయ్యా అంటే ఈయన అడుగుతున్నాడు. సకృదేవ ప్రపన్నాయ అని ఎందుకయ్యా అంటున్నావు? ఏవకారం వాడేవు. ఏవకారం అంటే సకృదేవ ప్రపన్నాయ అంటే ఒక్క మారే అని అన్నావు. నువ్వు కొంచెం ఆలోచించు. కోతి నీళ్లు తాగింది అన్నావు అనుకో, అప్పుడు ఏవకారం పెడితే కోతే నీళ్లు తాగింది, లేకపోతే కోతి నీళ్లనే తాగింది అని ఇలా వస్తుంది. అలాగే నువ్వు సకృదేవ అన్నావు. ఒక్కసారే శరణాగతి చేసిన వాడిని రక్షిస్తాను అన్నావు. ఒక్కసారి శరణాగతి చేసిన వాడిని రక్షిస్తాను అనా, ఒక్కసారే శరణాగతి చేసిన వాడిని అనా? భలే పాయింట్ లాగాడు సుగ్రీవుడు. చూడండి, మళ్ళా చెప్తున్నాను చూడండి. సుగ్రీవుడి పాయింట్, కోతి నీళ్లు తాగింది అలా ఉంచండి. కోతే నీళ్లు తాగింది అని కానీ, కోతి నీళ్లనే తాగింది కానీ అని రెండు అర్థాలు దానిలోంచి వస్తాయి. అలాగే నువ్వు ఒక్కసారే శరణాగతి చేసిన వాడిని రక్షిస్తాను అని అంటున్నావా, ఒక్కసారి శరణాగతి చేసిన వాడినే రక్షిస్తాను అని అంటున్నావా? నీ అభిప్రాయం ఏమిటి? డబ్బలే అడిగేవయ్యా. నీకేమిటి తేడా వచ్చిందో చెప్పు, దానివల్ల ఇబ్బంది ఏమిటో నువ్వు చెప్పు అంటే అంటున్నాడు సుగ్రీవుడు, ఒక్కసారే శరణాగతి చేసిన వాడిని రక్షిస్తాను అంటే మరొకసారి శరణాగతి చేస్తే విడిచిపెట్టేస్తావా అంటే, పొరపాటున ఎవడైనా వచ్చి ఇవాళ శరణాగతి చేశానండి, రేపు శరణాగతి చేశానండి అన్నారు అనుకోవని విడిచిపెట్టేస్తావా ఏమిటి? రెండో పాయింట్, ఒకసారి శరణాగతి చేసిన వాడినే రక్షిస్తాను అంటే శరణాగతి చెయ్యకుండా ఇతర ఉపాయములు స్వీకరించేవాడిని నువ్వు అంగీకరించవా? ఒకవేళ అలా అయితే నీకు సర్వరక్షకుడు అనే నీ బిరుదు నీకు కుదరదు కదా. సర్వరక్షకుడు అంటే అందరికీ రక్షకుడు అని. అంచేది నిన్ను శరణాగతి చేసినా చెయ్యకపోయినా నువ్వు రక్షించవలసిందే. ఇది నా అనుమానమయ్యా అన్నాడు. అంటే రాముడు అంటున్నాడు, నేను సర్వరక్షకుణ్ణి, అందులో ఏం సందేహం లేదు. ఒకసారి కన్నా అధికంగా శరణాగతి చేసిన వారినైనా రక్షిస్తాను, శరణాగతే చెయ్యని వారినైనా రక్షిస్తాను. కానీ అలా రక్షించే విధానం వేరు. తన మంచేదో తనకి తెలియని పిల్లలు కూడని దానిని తినాలని కోరుతూ ఉంటే, కూడిన దానిని తినము అని మారాము చేస్తూ ఉంటే, తల్లి వారికి నయాన్న భయాన్న చెప్పి ఎలా మారుస్తుందో అలాగే నేను కూడా చేస్తూ ఉంటానని గుర్తుపెట్టుకో. రక్షణ అంటే ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి అనే కదా అర్థం అని పిల్లల తప్పుడు కోరికల్ని తీర్చే తల్లిని మళ్ళీ చెప్తాను విను. పిల్లలు ఉన్నారు, వారు ఏది కోరితే అది ఇవ్వాలి తల్లి, నిజమే. కానీ వారు తప్పుడు కోరిక కోరితే అది కూడా ఇవ్వాలా తల్లి? ఇస్తే దాని రక్షకురాలు అంటామా? అనమే. దూరదృష్టితో ఆలోచిస్తుంది. తాత్కాలికమైన ఫలం కోరే పిల్లలకు శాశ్వత ప్రయోజనం అయిష్టమైనదైనా దానినే కలిగించేది తల్లి కనుక రక్షకురాలనే అంటాం. అలాగే నేను కూడా. కానీ ఇదిగో అక్కడ విభీషణుడు ఎదురు చూస్తున్నాడు. ఎన్ని వివరాల్లోకి వెళుతుంటే మనం ఎప్పటికయ్యా ఈ తెమిలేది, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, పాపం 5 నిలబడ్డారు అన్నాడు రామచంద్రమూర్తి. పోనీలే, నాకు ఒక్క మాట చెప్పేసేయి, సకృదేవ ప్రపన్నాయ అంటే నీ అభిప్రాయం ఏంటో చెప్పే చాలు. ఇదిగో చెప్తున్నాను నేను, ప్రపత్తి ఒక్కసారే చెయ్యాలని నా అభిప్రాయం. అంటే మహావిశ్వాసాన్ని సూచిస్తూ చేసేది, గొప్పదైన విశ్వాసాన్ని చూపిస్తూ ఒక్కసారి అంటే చాలు. ఎవరు చేసినా పర్వాలేదంటావా రామచంద్ర? ఒకడున్నాడు, పరమ పాపి, పుట్టిన దగ్గర నుంచి క్రూరకర్మలే చేస్తున్నాడు, దయాదాక్షిణ్యాలు ఎరుగడు, పరద్రోహి, ఘాతకుడు. అలాంటి వాడు కూడా వచ్చి నీవాడను అంటే రక్షిస్తావా? తప్పకుండా రక్షిస్తానంటున్నాడు రామచంద్రమూర్తి. వాడు పరమపాపి అని నువ్వంటున్నావు, కానీ వాడు పూర్వజన్మలో నా విషయంలో ఏదో ఒక పుణ్యకార్యం చేసే ఉంటాడు. అది ఫలించే సమయం వచ్చింది కనుక నేను జ్ఞాపకానికి వచ్చి నీవాడను అనే నోరు వచ్చింది. ఉంటున్నావా? నువ్వు ఈ జన్మలో ఉండేటువంటి పాపిష్టి ఆ కర్మల్నే చూస్తున్నావు, కానీ నేను సర్వజ్ఞుణ్ణి కదా. అంచేత వీడు వెనుక జన్మలలో ఏదో ఒక పుణ్యకార్యం చేసినటువంటి కార్యాన్ని నేను చూస్తున్నాను.
వాడు ఆ పుణ్యకార్యము చెయ్యకపోయి ఉంటే వాడు నన్ను అసలు శరణాగతి చేసే అవకాశమే లేదు. వాడి పాపాలు హరించిపోయి వాడు బాగుపడే కాలం రాకపోతే వాడి నోట నీవాడను అనే మాట రానే రాదు. నిష్కారణంగా అంత మాట అనడు కదా. ఒక్క మాట గుర్తుపెట్టుకో, లంకలో అందరూ రాక్షసులు ఉన్నారు. విభీషణుడు తప్ప మరెవరైనా నా దగ్గరికి వచ్చారా? విభీషణుడైనా కుబేరుడి దగ్గరకో ఇంకో చోటుకో వెళ్ళక నా దగ్గరికే ఎందుకు వచ్చాడు? దీనికి కారణం ఏమిటి? వీడి పాపములన్నీ హరించిపోయి పుణ్యములు ఫలించే కాలం వచ్చేసిందన్నమాట. తక్కిన వారికి చెవులలో శంఖాలు ఊది ప్రపత్తి ప్రపత్తి అని అరిచినా ప్రపత్తి చెయ్యరు. విభీషణుడి మాటలు రావణుడి చెవికి ఎక్కేయా, విశాలుగా తోచలేదు. అందుచేత ఎవరైనా శరణాగతి చేశారంటే వారిని పాపులు అనడానికి మరి వీల్లేదు. పాపం పోతూ ఉంటే పాపి అని ఎలా అంటావయ్యా? అలా అన్నవారికే ఆ పాపం చుట్టుకోగలదు సుమా. అందుచేత ఎప్పుడూ అలా అనకు. ఎంత గొప్ప ఎనాలిసిస్లో చూడండి రామచంద్రమూర్తి ఇచ్చినది. మనందరం లోకంలో చూస్తూ ఉంటాం, ఎవరైనా ఏదో శరణాగతి చేయడమో లేకపోతే గురువుగారి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం అయ్యి ఏదో ఏదో చక్రాంకితాలనో ఇంకోటో శరణాగతి చేస్తేనో అక్కడి నుంచి ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ వీడు చేసే పనులు ఏమో మాకు తెలియదు ఏమిటండి, ఎన్ని తప్పులు చేశాడో ఇదివరకు మాకు తెలియదు ఏమిటండి అని ప్రారంభిస్తారు. వీడేమో ఇప్పుడు పెద్ద నామాలు పెట్టుకో వెళ్ళిపోతున్నాడు అని అంటారు. నిజానికి వాడు వెనుక చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి పుణ్యములు చేసే సమయం వచ్చేసింది. వెనక జన్మలో చేసినటువంటి పుణ్యకర్మ ఏదో ఫలింపుకు వచ్చేసింది. ఇప్పుడు ఇలా ఎవరైతే ఈయన్ని దుయ్యబడతారో తప్పు పడతారో వాళ్ళకి వెళ్ళి చుట్టుకుంటాయి వీడి పాపాలన్నీని. ఆ విషయం అర్థం కాక పాపం వాళ్ళందరూ అలా అంటారు. సుగ్రీవుడు కూడా అయితే జాతి నీతి అక్కర్లేదయ్యా అని అడుగుతున్నాడు. అవును, అక్కర్లేదంటున్నాడు రామచంద్రమూర్తి స్పష్టంగా. ఏ జాతి వారైనా, ఏ నీతి వారైనా, పురుషులైనా స్త్రీలైనా బాలురైనా వృద్ధులైనా ఎవరైనా శరణాగతి చేయవచ్చు అని తెల్లబోయినాడు సుగ్రీవుడు. అంటే పిచ్చివాడా, ఈ ఊరు నాది ఆ ఊరు మీది అని చెప్పి ఆయా ఊళ్ళ వాళ్ళు చెబుతారు. మరి రాజుగారికో ప్రభుత్వం చేసేటువంటి రాజుగారికో పరిపాలించే రాజుగారికో అన్ని ఊళ్ళు ఆయనవేగా. మరి ఇది శనివారం ఇది మంగళవారం అని మనం అంటాం. సూర్యుడికి శనివారం మంగళవారం ఉన్నాయేమిటయ్యా? ఆయనకి భేదాలు ఉండవు కదా. వారిలో వారికి భేద బుద్ధి ఉన్నా తల్లికి పిల్లలందరూ సమానమే కదా. అందుచేత నేను భగవంతుణ్ణి, నాకు ఈ జాతి నీతి ఇలాంటివి నా దృష్టిలో ఏమీ ఉండవు. ఆశ్చర్యపోయినాడు. ఓహో, ఇంత లోతైనదా తత్వం అనుకున్నాడు ఆయన. ఏమయ్యా, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అన్నావు కదా. యాచతే అంటే ఏమిటయ్యా? యాచించాలన్నావు. మరి నీ దగ్గరికి రాలేడనుకో, ఉన్న చోటనే శరణంటాడనుకో, ఇంకొకటి నోటితో అనడనుకో, మనసులోనే తలుచుకుంటాడనుకో, వాడిని కూడా రక్షించేస్తావా నువ్వు? నీవాడును అని నోటితో అనొచ్చు, దానికి శక్తి లేకపోతే మనసులో అనుకోవచ్చు. అలాంటి వాడిని నేను వెళ్ళి రక్షించాల్సిన అవసరం ఉంటే నేనే వెళ్తాను. సంకల్పం చేయగలిగితే అలా చేస్తాను. గజేంద్రుడు నన్ను కాపాడమని అడగలేదు, నన్ను చూడాలని ఆశపడ్డాడు. నన్ను చూడాలని చెప్పి శరణాగతి చేసాడు కనుక నేనే స్వయంగా వెళ్ళి రక్షించాను. ఋషులందరూ ఉంటారు, వాళ్ళు మోక్షాన్ని ఆశపడుతున్నారు. సంకల్పమాత్రం చేత మోక్షాన్ని ఇచ్చేస్తానని నేను వెళ్ళవలసిన అవసరం లేదు. విభీషణుడు ఇక్కడికి రాకుండా లంకలోనే ఉండి శరణు అని ఉంటే నేనే అక్కడికి పోయి రక్షించి ఉండేవాణ్ణి. తనే ఇక్కడికి వచ్చి నాకు ఎంతో సహాయపడ్డాడు. అలాంటి వాడిని నేను ఎలా విడిచిపెడతాను? అంటే రామచంద్ర, చేతులు జోడించగానే ప్రపత్తి చేశాడు అనుకుంటున్నావు, కానీ వాడి చేతిలో గద ఉన్నది, ఆయుధంతో వచ్చాడు. ప్రపత్తి చేయడానికి వాడు వచ్చాడని చెప్పి నువ్వు ఎలా నమ్ముతున్నావు? గద ఎందుకు పట్టుకొచ్చాడంటావు? గద పట్టుకొచ్చాడంటే నీకు అనుమానం కలగనక్కర్లేదు, ఆయుధాలు పట్టుకొచ్చాడు అంటే. రాముడు అంటున్నాడు, మీ ఇంట్లో పని జరగాలయ్యా, ఓ వడ్రంగిని పిలిచావు. ఆ వడ్రంగి ఉలి బాడిస ఇలాంటివి పట్టుకొచ్చాడు. పట్టుకోరాగా నేను నీకు వడ్రంగి పనికి పిలిచాను, కానీ నువ్వు ఆ పరికరాలు పట్టుకొచ్చావేమిటి అని చెప్పి వాడు నిన్ను సంహరించడానికి వచ్చాడనుకుంటావా? అలాగే విభీషణుడు కూడా సుక్షత్రియుడు,
రాక్షసుల్లో కూడా క్షత్రియ బ్రాహ్మణ ఈ ఈ భేదాలన్నీ ఉంటాయి. అంటే విభీషణుడు క్షత్రియుడు, యుద్ధ సమయంలో సేవ చేసుకోవడానికి వచ్చాడు కనుక చేతిలో ఆయుధం లేకుండా వస్తేనే ఒక దోషం, కానీ చేతిలో ఆయుధంతో వస్తే అది ఏమీ దోషం కాదు. తన పరికరాన్ని తాను పట్టుకొచ్చాడు. వడ్రంగి ఎలాగైతే ఉలి బాడిసా పట్టుకొస్తాడో అలా పట్టుకొచ్చాడు, అంతేను. సరే, అది అలాగే అనుకుందాం. రామచంద్ర, నువ్వేమన్నావు? నువ్వు చెప్పిన మాటల్లోనూ సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చెయ్యాచతే అని ఏమన్నావు? అభయం సర్వభూతేభ్య అన్నావు. అంటే ఒకడు ప్రపత్తి చేస్తే అందరినీ రక్షిస్తావా? ఈ విభీషణుడే ప్రపత్తి చేశాడు. రాఘం విభీషణం ఉపస్థితం అని చెప్పి ఈ విభీషణుడు ఒక్కడే అన్నాడు. ఆ వెనక వచ్చిన నలుగురిని ఏమిటి చేస్తావు? వాళ్ళేమో శరణ అనలేదు కదా. ఇదిగో సుగ్రీవ విను, ప్రపత్తి చేసిన వాడినే కాక వాడికి సంబంధించిన వారిని, వాడిని ఆ సమయంలో అనుసరించిన వారిని, వాని యందు ప్రేమ కలిగిన వారిని, వాని ప్రేమకు పాత్రులైన వారిని, వాడి పెంపకంలో ఉండే పశువులని, పక్షులని, మృగాలని అన్నిటినీ రక్షిస్తాను నేను. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట! ఆశ్చర్యం కదూ. మనకి కుటుంబాల్లో ఎవరో ఒకరే మనకి శరణాగతి చేస్తారు సర్వసాధారణంగాను. అలాగే ఒకరు శరణాగతి చేసినప్పటికీ వారి మీద ప్రేమ ఉన్నటువంటి వారికి ఎవరి మీద ప్రేమ ఉందో వారిని అందరినీ, అంటే భార్య పిల్లలు వగైరాలు అందరినీ రక్షించేస్తాట ఆయన. మరొక మారి ఆయన కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నాడు సుగ్రీవుడు. అలా ఎందుకలా రక్షిస్తావు నువ్వు? ఒకడే కదా అన్నాడు రక్షిస్తాం, నిన్ను శరణు పొందాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు రక్షిస్తావు అంటే, సుగ్రీవా, నీ దగ్గర కొందరు మంత్రులు పనిచేస్తున్నారయ్యా. ఆ మంత్రులకు నువ్వు జీతాలు ఇస్తున్నావా? ఇస్తున్నావు. కానీ వారి భార్యలు, బిడ్డలు, సేవకులు నీ దగ్గర పనిచేస్తున్నారా? లేరు. నీ ముఖమైనా వాళ్ళు చూసుండరు. అయినప్పటికీ నువ్వు మంత్రుల కోసం చేసే రక్షణ అంటే ఇచ్చే జీతభత్యాల్ని మంత్రులు ఒక్కడే వాడుకుంటున్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులు, సేవకులు కూడా అనుభవిస్తున్నారా? అవునా? వాళ్ళు కూడా వాడుకుంటున్నారా? వాళ్ళు నీకు సేవ చెయ్యకుండానే వాడుకుంటున్నారా నువ్వు ఇచ్చేది? అలాగే ఇదిగో నన్ను శరణాగతి చెయ్యడానికి ఈయన వచ్చాడు, ఆయన వెనకని వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు చేసేసినట్టే. నాకు అర్థం కాలేదన్నాడు సుగ్రీవుడు. మళ్ళీ చెప్తాను విను. రైతుల ఇంట్లో దున్ని, పైరు పెట్టి, కాచి, కోసి ధాన్యం తెచ్చేవాడు ఆ రైతు ఒక్కడే. అయినా ఆ ఫలాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుభవిస్తున్నారు కదా. అలాగే నా విషయంలో ప్రపత్తి చేసిన వాడు ఒకడే అయినప్పటికీ దాని ఫలాన్ని మిగిలిన వాళ్ళందరూ ఆటోమేటిక్గా అనుభవిస్తారు. శరణాగతికి మరో పేరుంది, భరన్యాసము అని. భరన్యాసం అంటే వారి భారాన్ని నా మీద వేయుట అని అర్థము. తన భారాన్ని నా మీద వేసి ఇతరుల భారాన్ని తాను ఉంచుకోడు కదా, అంచేత వాడు భరించవలసిన భారం అంతా నేనే భరిస్తాను. మరొక్క మారు వివరంగా చెప్పు రామచంద్ర. అది కాదయ్యా, ఓ బస్తా ఒకడు ఎత్తుగా వెళుతున్నాడయ్యా, వాణ్ణి నేను భుజం మీద కూర్చోబెట్టుకున్నానయ్యా. అప్పుడు వాడి మీద ఉండే బస్తా కూడా నా భుజం మీదకి వచ్చినట్టేనా? అలాగే భార్యా బిడ్డలందరినీ పోషించవలసినటువంటి బాధ్యత కలిగిన ఒక వ్యక్తి నన్ను శరణాగతి చేస్తే ఆ వ్యక్తి, వారి భార్యా బిడ్డలు కూడా నా రక్షణ పరిధిలోకి వచ్చేసినట్టే. ఓహో అన్నాడీన. అయితే రామచంద్ర, ప్రపత్తి శరణాగతి చేసిన వారికి మాత్రమే అభయం ఇస్తావా? భక్తియోగం చేసిన వారికి ఇవ్వవా నువ్వు? భక్తియోగం మాట ఏమిటి అంటే, రాముడు అంటున్నాడు, రాముడు నన్ను రక్షిస్తాడన్న విశ్వాసం కల వారిని అందరినీ రక్షిస్తాను నేను. అనుకూలుడై వచ్చిన విభీషణుని రక్షిస్తాను, ఉదాసీనంగా ఉన్న శబరిని రక్షిస్తాను, మృగమైనటువంటి వాలిని రక్షిస్తాను, పక్షి అయినటువంటి జటాయువుని రక్షిస్తాను, కూడని పాపం చేసినటువంటి అహల్యని రక్షిస్తాను, దుర్మార్గుడైన కాకాసురుణ్ణి రక్షిస్తాను. ఇంతేనా? చెట్లు, చామలు, స్థావరాలు వీటన్నిటిని నేను రక్షించగలను. వీరు వారు అని ఎందుకయ్యా చెప్పడం? నా యందు ఆభిముఖ్యము చూపించిన వారిని అందరినీ నేను రక్షిస్తాను, సందేహం ఏం లేదు. ఇదేం మళ్ళా అలా చెబుతున్నావు? మళ్ళీ ఆభిముఖ్యము అని ఒక కండిషన్ పెట్టేమేమిటి? ఆభిముఖ్యం కలిగినంత మాత్రాన్నే రక్షిస్తే వారికి, ప్రపత్తి చేసిన వారికి భేదం ఏమిటయ్యా? గుర్రానికి గాడిదకి తేడా నువ్వు చూపించద్దు.
అంటే ఆభిముఖ్యం కలిగిన వారందరికీ ఈ జన్మలో ఇప్పుడే ముక్తినిస్తానని నేను చెప్పడం లేదు. జన్మాంతరాల్లో, కాలాంతరాల్లో వారికి ముక్తినిస్తాను. అయితే శరణాగతి చేసేసిన వారికి ఇప్పుడే ఇచ్చేస్తాను. వాసుదేవ సర్వమితి అని ఉండే పరమభక్తుడికిని ప్రపత్తి చేసిన వాడికి మాత్రమే ఈ జన్మలో లేదా ఈ జన్మాంతమందు మోక్షాన్ని ఇస్తాను. మిగిలిన ఆభిముఖ్యం ఉన్నటువంటి వారందరికీ ఓకే నెక్స్ట్ బర్త్, నెక్స్ట్ జన్మ అప్పుడు ఇస్తాను. ఓహో, పరమభక్తుడు కూడా ప్రపత్తి చేసిన వాడితో సమానమన్నమాట అన్నాడు సుగ్రీవుడు. అది చిన్న తేడా ఉందయ్యా, అంతేను. మళ్ళీ చిన్న తేడా ఏమిటి? ఈ పరమభక్తుడు ఉన్నాడు చూసావా, వాసుదేవ సర్వమితి అని చెప్పి జ్ఞానిని చెప్పబడతాడు. వీడు అనేక జన్మలలో క్రమంగా కర్మయోగ జ్ఞానయోగముల మార్గంగా భక్తిని లభింప చేసుకుని దానిని ఈ జన్మలో పక్వం చేసుకున్నవాడు వాడు. శరణాగతి చేసినవాడు ఈ జన్మలోనే సాధించేసినవాడు. అర్థం కాలేదు. సుగ్రీవుడు అంటాడు అర్థం కాలేదని. మళ్ళా చెబుతున్నాడు రామచంద్రమూర్తి. ప్రపన్నుడు తన భారాన్ని నా మీద వేసి తల్లిదండ్రుల వద్ద చంటిబిడ్డలా ఉంటాడు. పరమభక్తుడు తల్లిదండ్రులు దైవములనే జ్ఞానము కలవాడై మాతృసేవ పితృసేవ నీతంగా చేసుకునేవాడవుతాడు. తల్లిదండ్రులు ఇద్దరినీ ఆదరిస్తారు కదా. ఎంత చక్కగా చెప్పాడు చూడండి రామచంద్రమూర్తి. తల్లిదండ్రుల దగ్గర చంటిబిడ్డలా ఉండేవాడు ఒకడు. వీళ్ళు నాకు తల్లిదండ్రులు అనే జ్ఞానం కలిగి ఉండేవాడు ఒకడు. చంటి బిడ్డని ఈ జ్ఞానం కలిగి వాడిని సమానంగా చూస్తారా లేదా తల్లిదండ్రులు? చూస్తారే. అలాగేనట భగవంతుడు కూడా మనం ఆయన్ని ప్రపత్తి చేస్తే మన చంటి బిడ్డలా చూసుకుంటాడు. ఆయనే మనకి దైవము పరమదైవము అని తెలిసి వాసుదేవ సర్వమితి అని ఉంటే అప్పుడు అలాగే చూసుకుంటాడు. తేడా అంతే. అంటే భక్తికి ప్రపత్తికి భేదం ఏం లేనట్టే ఒక విధంగా ఆలోచిస్తే. నిజమే, ఫలం గురించి ఆలోచిస్తే భేదం ఏమీ లేదు. కానీ మార్గాలే వేరు. మీ ఊరికి వెళ్ళడానికి ఎన్నో తోవలు ఉండవు. అలాగే ఇదిని భక్తి ఒక విధము, అలాగే ప్రపత్తి ఇంకొక విధము. ప్రపత్తి అంటే శరణాగతి. భక్తిని సాధ్యోపాయము అంటారు, ప్రపత్తిని సిద్ధోపాయము అని అంటారు. సాధ్యోపాయం అంటే జీవుడు ప్రయత్నం మీద ఆధారపడి చేసేది. ఉపాయం వేరు, ఉపేయం వేరు ఉంటుంది. సిద్ధోపాయం అంటే ప్రయత్న భారం జీవుడి మీద ఉండదు, అది భగవంతుడి మీదే ఉంటుంది. ఉపాయము ఉపేయము రెండూ కూడా ఆయనే అవుతాడు. భక్తి ఏమో చిరకాలము సాధించవలసినది, ప్రపత్తి వెంటనే ఫలాన్ని ఇచ్చేసేది. భక్తి అచేతనము, ప్రపత్తి జ్ఞానస్వరూపం. చిన్నపిల్లాళ్ళ ఒదిగి ఉండే ప్రపత్తి జ్ఞానస్వరూపం. జ్ఞానవంతుడై తల్లిదండ్రుల సేవ చేసుకునే విధంగా ఉండేది అచేతనం. అంతే కదా. మరి భగవంతుడు సర్వజ్ఞుడు, జ్ఞానస్వరూపుడు కనుక ఆయన వలన ఫలించే ప్రపత్తి జ్ఞానస్వరూపమే అవుతుంది. ఉపాయభావం ఉండి తీరుతుంది కనుక స్మృతి సంతాన రూపమైన భక్తి అచేతనం అవుతుంది. ఆ భక్తిని కూడా ఫలింపచేసేది మళ్ళా భగవంతుడే. అయినప్పటికీ యోగ్యత చూసి ఫలింపచేస్తాడు భగవంతుడు. యోగ్యత సంపాదించుకునే భారం జీవుడి మీద ఉంటుంది. భక్తి యోగనిష్ఠుడికి యోగ్యత సంపాదించుకోవాలి. ప్రపన్నుడికి యోగ్యత లభింపచేసే బాధ్యత కూడా భగవంతుడిదే. మళ్ళా చెబుతున్నాను వినండి, ఇంపార్టెంట్ పాయింట్లు, చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. ఓ భక్తి యోగం చేసేవాడు ఉన్నాడు, ఓ శరణాగతి చేసేవాడు ఉన్నాడు. ఈ భక్తి యోగం చేసేవాడికి ఆ భక్తి యోగం చేసే యోగ్యతని సంపాదించుకునే బాధ్యత వాడి మీదే ఉంటుంది. ఆ యోగ్యత చూసే ఫలాన్ని ఇస్తాడు భగవంతుడు. ఈ శరణాగతి చేసిన వాడికో యోగ్యతని కూడా ఇచ్చి అప్పుడు వాడినేమోనో వాడికి ఫలాన్ని లభింపచేస్తాడు. అయితే ఈ భక్తుడికి ప్రపన్నుడికి ఇంకా చాలా ఎన్ని జన్మలు జరగాలి నిర్ణయం ఏమైనా ఉన్నదా అంటే ఇద్దరికీ సంచిత ఆగామి కర్మలు ఉండవు. భక్తుడికి ప్రారబ్ధ కర్మ తప్పదు, అంచేది ఇంకో జన్మ ఉండవచ్చు, కొంచెం ఆలస్యం అవుతుంది భక్తుడికి. ప్రపన్నుడికి ప్రత్యేకంగా కోరుకుంటే ఈ జన్మని ఇప్పుడే ముగించి ప్రారబ్ధ కర్మని కూడా తొలగించేయగలడు భగవంతుడు. సుగ్రీవుడు ఇంకొక మాట కూడా అడిగేట, మనకి తెలియపరచడం కోసం వివరాలన్నీ మనం మరోమారు సుగ్రీవరామ సంవాదంగా మనం తెలుసుకుంటున్నాం అంతే.
ప్రాణం పోయే సమయంలో నిన్ను తలుచుకోవాలని, లేకపోతే ఏమి తలుచుకుంటే అదే జన్మ వస్తుందని జడభరతుడు మొదలైన వారి వృత్తాంతాల వల్ల తెలుస్తోంది కదా, నీ అభిప్రాయం ఏమిటయ్యా అని అడుగుతున్నట్ట సుగ్రీవుడు. అంటే రాముడు, భక్తుడికి ఈ నియమం తప్పదు. అంటే మరణ సమయంలో నన్ను తలవక తప్పదు, అప్పుడే నన్ను చేరుకుంటాడు. ప్రపన్నుడికి ఈ నియమం లేదు. వాడు ఆ సమయంలో ఏ దశలో ఉన్నా నేనే వాడిని స్మరించి దగ్గరికి చేర్చుకుంటాను. అంటే భక్తుడు తనంత తాను నిన్ను చేరుతాడు, ప్రపన్నుని నువ్వే దగ్గరికి చేర్చుకుంటావు. ఇదేనా తేడా అని అడుగుతున్నాడు సుగ్రీవుడు. అవునంతే, ఇంతే తేడా అంటున్నాడు రాముడు. అయితే ఈ ప్రపన్నుని శరణాగతి చేసిన వాడిని దేని నుంచి రక్షిస్తావు? దేని నుంచైనా వాడు ఏది కోరితే అది ఇస్తాను. దేని నుంచి వాడు భయపడుతున్నాడో దానివల్ల మరెప్పటికీ భయం లేకుండా చేస్తాను. భగవత్ తత్వం ఎలాంటిదో తెలుసా? వాడు ఏది కోరితే అది ఇస్తాడు భగవంతుడు. శరణాగతి చేసిన వాడు ధర్మార్థ కామ మోక్షములలో ఏది కోరితే అది ఇస్తాడు. వాడు ఎక్కువది కోరితే తక్కువది కూడా ఇస్తాడు. కామం కోరితే అదే ఇస్తాడు. అర్థాన్ని కోరితే అర్థమే ఇస్తాడు. అర్థము కామం రెండూ ఇస్తాడు. ధర్మాన్ని కోరితే ధర్మం అర్థం కామం మూడింటిని ఇస్తాడు. మోక్షాన్ని కోరేడా ధర్మార్థ కామములు మూడు ఇస్తూ మోక్షాన్ని కూడా ఇచ్చేస్తాడు. వాడు ఏమీ కోరలేదనుకో, అప్పుడేం చేస్తావు అని అడుగుతున్నాడు సుగ్రీవుడు. అలా ఉండడం చాలా అరుదు సుమా సుగ్రీవా. కానీ ఈ విభీషణుడు ఉన్నాడు చూసావా, ఏమీ కోరలేదు. వచ్చాడు, రాఘవం శరణంగత అని అన్నాడంతే. అటువంటి వాడికి అన్నీ ఇస్తాను. తమ కోరికలనే తాళ్లతో నన్ను ప్రపన్నుడు కట్టేయకపోతే నేను ఎంత ఇవ్వగలనో అంత ఇస్తాను. నాతో సమానుడిగా చేస్తాను, ఇందులో సందేహం ఏమీ లేదు అనేసరికల్లా సుగ్రీవుడు రెండు చేతులు జోడించి, రామా ఏం ఔదార్యం అయ్యా నీ, ఏం ఔదార్యం, ఎంత గొప్ప ఉపకారం చేస్తున్నావు, ధర్మార్థ కామాలన్నింటినీ దానం చేస్తున్నావు, ఎంత త్యాగం చేస్తున్నావయ్యా అన్నాడు. ఠక్కన అడ్డుకున్నాడు రామచంద్రమూర్తి. సుగ్రీవా, తప్పు పడుతున్నావు, తప్పు తప్పు. నాది ఔదార్యము కాదు, నేనే ఎవరికి ఉపకారం చేయడం లేదు. నేనన్నిటినీ దానం చేస్తున్నా అన్నావు, అదేమీ చేయడం లేదు. నేను చేసేది త్యాగం కాదు. కీర్తిని కోరి చేస్తేనే త్యాగం అంటారు. ఔదార్యం అంతకన్నా కాదు. ఎక్కువ తక్కువలు చూడకుండా ప్రతిష్టకిచ్చేది. ఉపకారం కూడా నేను చేయడం లేదు. బదులు ఆశించి చేసేదే ఉపకారం. దానం అసలే కాదు. జన్మాంతర కాలాంతరాల్లో ఫలాన్ని కోరేది దానం అని కొంచెం ఒక్క పిసరు కటువైన స్వరంతో అనేసరికి సుగ్రీవుడు, క్షమించు రామచంద్రమూర్తి, తెలియకన్నాను. మరి ఏమిటంటావు నీ చేసేది? ఔదార్యం కాదంటావు, ఉపకారం కాదంటావు, దానం కాదంటావు, త్యాగం కాదంటావు, మరి ఏం నువ్వు చేసేది? ఒక ఉదాహరణ చెబుతాను విను సుగ్రీవా. చలితో వణుకుతున్నాడు ఒకడు. వాడికి తెలిసింది వేడిమి చలికి విరోధి అని గ్రహించాడు. ఎండలోకి వెళ్ళాడు, చలిపోయింది, సుఖంగా ఆనందంగా ఉంది. ఇప్పుడు చెప్పు, సూర్యుడు చేసింది త్యాగమా, ఔదార్యమా, ఉపకారమా, దానమా? తెల్లబోయినాడైన. అవును సుమా, సూర్యుడికి ఆ పని స్వాభావికం, నీకు రక్షణ అంత స్వాభావికం అన్నమాట. అవును, వాడి మనస్సు వేరే ఆలోచనలో ఉన్నా ఎండలోకి వాడి శరీరం వస్తే చాలు వాడికి చలి ఎలా తొలగుతుందో, అలాగే నా యందు మనస్సు లేకపోయినా మోసబుద్ధితో అయినా సరే నా దగ్గరికి వచ్చి ప్రపత్తి చేస్తే చాలు వాడిని నేను రక్షిస్తాను. అర్థమైందా? ఈ ఎండలోకి వెళ్ళిన తర్వాత వాడు వేరే వేరే ఆలోచిస్తున్నాడు కదా అని సూర్యుడు తన ఎండనివ్వడం మానేస్తున్నాడా? అలాగే నన్ను శరణాగతి చేసిన తర్వాత వాడు వేరే విషయాల్లో ఉన్నాడే అని నేను ఆలోచించను. నా స్వభావం అది. శరీరము వాక్కు నా విషయంలో ఉండి మనస్సు వేరే విషయం అందుంటే క్రమంగా మనస్సు కూడా నావే వచ్చేటట్లు నేనే చేసుకుంటానయ్యా. అది నా బాధ్యతే. నావాడు అని నీవాడను అని వాడు అనేసిన తర్వాత వాడు నావాడైన తర్వాత నా పిల్లవాడిని సరి అయినటువంటి ముస్తాబు చేసుకోవడం, వాడు సరిగ్గా శుచిగా శుభ్రంగా ఉండడం అనేది నా బాధ్యత అవుతుంది, కానీ పక్కింటి వాళ్ళ బాధ్యత అవుతుందయ్యా. సుగ్రీవుడికి ఆశ్చర్యం పట్టలేకపోతున్నాడు ఆయన. ఏతత్ వ్రతం అన్నావే నువ్వు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ అన్నావు. ఇది నా వ్రతం అని అన్నావు. ఏమి ఇలా నేను చేస్తానంటే చాలదు,
వ్రతమని ఎందుకయ్యా నువ్వు అనాలి? సుగ్రీవా విను, మిగిలిన పనులన్నీ నా సంకల్పానుసారం చేస్తాను, కానీ శరణన్న వాడిని నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను రక్షించక తప్పదు. చూసారా ఎలా ఉందో విషయం? ఏదైనా ఒక పని చెయ్యాలంటే ఎవరైనా తమకి ఇష్టమైతే చేస్తారు, లేకపోతే లేదు. కానీ ఎవరైనా ఒక వ్రత దీక్ష చేశారనుకోండి, మధ్యలో ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ దీక్షా నియమాల్ని పాటించవలసినదే. అలాగేనట రామచంద్రమూర్తి మిగిలిన పనులన్నీ తన సంకల్పానుసారం చేస్తాడు, కానీ శరణు అన్నవాడిని తనకిష్టం ఉన్నా లేకపోయినా రక్షించక తప్పదట. అన్ని విషయాల్లోనూ ఆయన స్వతంత్రుడే, కానీ ఇందులో మాత్రం అస్వతంత్రుడు. అన్ని విషయాలు నాకు తెలుసు, కానీ శరణాగతి చేసిన వారి దోషాలు నాకు తెలియవు. ఏదైనా చేయడానికి నాకు శక్తి ఉన్నది, కానీ నన్ను ఆశ్రయించిన వాడిని రక్షించకుండా ఉండేటువంటి శక్తి నాకు లేదు. అందుచేత దీన్ని నా వ్రతము అని అన్నాను. వ్రతం అంటే రామా అని సందేహంగా అడిగాడు సుగ్రీవుడు. అంటే జరిపి తీరుతానని పట్టిన నియమాన్నే వ్రతం అంటారయ్యా. ఉదాహరణకి హనుమంతుడు ఉన్నాడు అనుకో, బ్రహ్మచర్యం ఆయన వ్రతం, జారిపోయిందా భ్రష్టుడైపోతాడు. అలాగే శరణాగత రక్షణ నాకు వ్రతం. ఎవరైనా వచ్చి శరణు అని అంటే కాపాడడం అనేది నా వ్రతం. నేను ఆ పని చేయలేదనుకో, అమ్మో ఇంకేమైనా ఉందా అంచేత భ్రష్టుడు అవ్వకుండా నేను జాగ్రత్త పడుతూనే ఉంటాను. ఖచ్చితంగా నేను వాడిని రక్షించి తీరుతాను. అయితే రామా, ఇలాంటి వ్రతం నీ ఒక్కడికేనా, బ్రహ్మాదులకు కూడా ఉన్నదా అంటే బ్రహ్మాదులకి లేదయ్యా. వారికి ఇష్టం వచ్చిన వారిని వారు రక్షించవచ్చు, మిగిలిన వారిని విడవచ్చును. చూడు ఒక్క మారు గుర్తు తెచ్చుకో, బ్రహ్మ ఏం చేశాడును, రావణుడికి తపస్సు మెచ్చి వరాలు ఇచ్చాడు. రావణుడి ప్రవర్తన మారిపోయింది. వాడు వెళ్ళి అప్సరసను ఒకదాన్ని చెరుస్తాడు, వెంటనే శాపం ఇచ్చేశాడు. రావణుడికి వరాలు ఇచ్చిన రుద్రుడు ఇప్పుడు నేను ఆ రావణ్ణి సంహరించబోతే పరిగెత్తి రావద్దు, అంతే కదా మరి. రావణుడికి రుద్రుడు వరాలు ఇచ్చాడు, బ్రహ్మ వరాలు ఇచ్చాడు. ఈ బ్రహ్మ ఏం చేశాడు, మెచ్చినప్పుడు వరాలు ఇచ్చాడు, మెచ్చనప్పుడు శాపం ఇచ్చాడు. రుద్రుడు వరాలు ఇచ్చాడు, ఇప్పుడు నేను రావణుడిని చంపేయడానికి నేను ఇక్కడ దండెత్తి వచ్చాను. నిజానికి ఏం కావాలి, ఆ రుద్రుడు కూడా అక్కడ వచ్చి వీడు నావాడయ్యా రావణాసురుడు అని అనాలి. వస్తారా? రారు. ఎందుకని? ఈ బ్రహ్మారుద్రులు వీరికి రక్షణ కార్యభారం లేదు వీరి మీద. వారికి బోల్డ్ కర్తవ్యాలున్నాయి, ఆ కర్తవ్యాల్లో ఇది కూడా ఒకటి. నాకు అలా కాదు, రక్షణే ప్రధానమైన కర్తవ్యం. నాకు ఒక మారు అంగీకరించేనా ఇక విడిచేది లేదు. వాడిని సరి అయిన మార్గంలో పెట్టుకునే బాధ్యత కూడా నాదే. తప్పు చేస్తే శిక్షిస్తారు వారు, నేను తప్పు చేస్తే శిక్షించను, సరి అయిన మార్గంలోకి తిప్పుతాను. పనిష్మెంట్ వేరు, కరెక్షన్ వేరు. మిగిలిన అందరూ కూడా ఇప్పుడు తల్లి ఉన్నదనుకోండి, ఓ పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఆ తల్లికి పక్కింటి ఆంటీ ఉందనుకోండి. ఈ తల్లి పిల్లవాడు తప్పు చేస్తే ఏం చేస్తుంది? కరెక్షన్ చేస్తుంది. పక్కింటి ఆంటీయో పనిష్మెంట్ ఇస్తుంది. తేడా ఉంది కదా. అలాగే రామచంద్రమూర్తి కూడాను ఆయన స్పష్టం చేస్తున్నాడు, అందరినీ సరి అయిన మార్గంలోకి నేను తిప్పుకుంటాను, ఎందుకంటే అది నా రక్షణ కర్తవ్యం కనుక. మిగిలినటువంటి వారు అలా కాదు, శిక్షణ చేస్తారు, రక్షణ చేస్తారు. రక్షణే ప్రధాన కర్తవ్యం నాకు. ఒక మారు అంగీకరించేనా మరి విడిచిపెట్టను. మిగిలిన వారు ధర్మార్థ కామాలు మాత్రమే ఇవ్వగలరు. మహా అయితే తమతో సాయుధ్యాన్ని, తమ లోకాన్ని ఇవ్వగలరు. అదే మోక్షం అనుకొని ముచ్చటపడిపోయే తెలివి తక్కువ వారు వారినే ఆశ్రయిస్తారు. మోక్షాన్ని ఇవ్వగలిచిన శక్తి నాకే ఉన్నది సుమా. ఓహో, అయితే ఈ వ్రతం నీ ఒక్కడిదే అన్నమాట అన్నాడు సుగ్రీవుడు. వెంటనే రాముడు ఒక్క పిసరు సిగ్గుపడ్డాట. నాదిని మా ఆవిడిది కూడా అన్నట్ట. అంటే సీతాదేవిది కూడా ఇదే వ్రతమట. మాలో మాకేం భేదం లేదు. సముద్ర స్నానం చేసేటంటే అలలని తాకకుండా చేసాడని అర్థం చెప్పుకోం కదా. అలాగే నన్ను శరణు పొందితే ఆమెను శరణు పొందినట్టే, ఆమెను శరణు పొందితే నన్ను శరణు పొందినట్టే. అంచేత ఆమెను శరణు పొందినా నేను అనుగ్రహిస్తాను, నన్ను శరణు పొందితే ఆవిడే అనుగ్రహిస్తుంది. తండ్రికి కుమారుడన్నా, తల్లికి కుమారుడన్నా, తల్లికి తండ్రికి కుమారుడే అవుతాడు కదా.
అన్నాడు రామచంద్రమూర్తి. అయిపోయినాయి సుగ్రీవుడి సందేహాలన్నీ కూడాను. ఇంకా ఆఖరిగా అడుగుతున్నాడు. ఆఖరి సందేహం ఒక్కడికి ఇచ్చేయి నాయన రామచంద్ర అని అడుగుతున్నాడు. ధర్మార్థ కామాలు కోరి ప్రపత్తి చేసిన వారు నిన్ను తాళ్లతో కట్టి నిర్బంధించిన వారు అవుతారని అన్నావు కదా, కానీ వారు యాచనే కదా చేసేది. ఈ విభీషణుడి విషయంలో కూడా నువ్వు తవాస్మీతి యాచతే అని యాచనే కదా చెప్పావు. అది నిర్బంధమైనప్పుడు ఇది కూడా నిర్బంధం ఎందుకు కాదు అన్నాడు. రాముడు నవ్వేశాడు. మంచి ప్రశ్నే వేసావనుకో నువ్వు. సరే, చిన్న ఒక ఉదాహరణ చెబుతాను విను. నువ్వు అన్నదాతవనుకో. ఏం చేస్తావు నువ్వు? అతిథి ఎవడైనా వస్తున్నాడా అని ఎదురు చూస్తావు. అప్పుడు ఒక సత్పురుషుడు అతిథిగా వచ్చాడనుకో, అప్పుడు ఆయనకి అన్నం పెట్టడం నువ్వు నిర్బంధంగా భావిస్తావా? అమ్మయ్యా నాకు వచ్చాడు ఈయన అని నిర్బంధంగా అనుకోను. వచ్చాడని చెప్పి సంతోషంగా వాడికి భోజనం పెడతావు. అలా కాకుండాను ఓ తాగుబోతూ నీ వాకిట్లో ధర్నా చేసి నాకు 10 రూపాయలు ఇయ్యి తాగుతాను అన్నాడు అనుకో, వాడు చేసే నిర్బంధం. తేడా అర్థం అవుతోందా? మరొక్క మారు విను. నువ్వు ఒక అన్నదాతవి. అతిథి ఎవడైనా వస్తున్నాడా అని ఎదురు చూస్తున్నావు. అప్పుడు సత్పురుషుడు వచ్చాడు అతిథిగాను. ఆయనకి అన్నం పెట్టడం నీకు కంపల్షన్ అనుకో, నువ్వు సంతోషంగా పెడతావు. ఓ తాగుబోతూ నీ వాకిట ధర్నా చేసి నాకు 10 రూపాయలు ఇస్తావా ఇవ్వవా నేను తాగాలి అని అన్నాడు అనుకో, వాడు చేసే నిర్బంధమే నీకు. అలాగే ధర్మార్థ కామాలని కోరే వారికి వారి చెరుపు వారికి తెలియదు, నాకు తెలుసును. అంచేత నాకు అది ఇవ్వడం ఇష్టం లేదు, అందుకే దాన్ని నిర్బంధం అంటున్నాను. తాగుబోతున్నాడు, వాడు తాగడానికి 10 రూపాయలు అడుగుతున్నాడు. నాకు ఇవ్వడం ఇష్టం లేదు, వాడు చెడిపోవడం ఇష్టం లేదు, కానీ వాడు నిర్బంధిస్తున్నాడు నన్ను. అలాగే నన్ను ఎవరైతే ధర్మార్థ కామములు కావాలి అని కోరుతారో అది వాళ్ళకి మంచిది కాదు నాకు తెలుసు, అయినా నిర్బంధిస్తే కష్టంగా ఇస్తాను. సరే, ఇవన్నీ అలా ఉంచు. విభీషణుడు నాకు సంతోషాన్ని కలిగించేటువంటి అతిథిగా వచ్చాడనుకో, అంటే అన్నదానం చేసేటువంటి వాడు ఎదురు చూస్తుంటే వచ్చిన వాళ్ళలాగా, దాన్ని స్వీకరించడానికి వచ్చిన వాళ్ళలాగా నేను కూడా రక్షాపేక్షాం ప్రతీక్షతే అని చెప్పి ఆ లంకాపట్నంలోంచి ఎవడైనా వస్తాడా, రావణాసుడైనా వస్తాడా అని ఎదురు చూస్తుంటే వచ్చిన విభీషణుణ్ణి ఇక ఈ ముచ్చటలు చాలు, చాలాసేపటి నుంచి విభీషణుడు ఎదురు చూస్తున్నాడు, వెళ్ళి పిలుచుకొని రా అంటే సుగ్రీవుడు, రామచంద్ర అలాగే నీ ఆజ్ఞని శిరస వహిస్తున్నాను అని బయలుదేరాడు. ఆయన్ని పిలుచుకొని రావడానికి విభీషణుడు. చూసారా రామతత్వం ఎంత స్పష్టంగా ఇందులో మనకి అర్థమవుతోందో, భగవతత్వం ఎంత స్పష్టంగా మనకి తెలుస్తోందో. అలాంటి ఈ శ్రీరామ చరమ శ్లోకాన్ని, ఈ విభీషణ శరణాగతి ఘట్టాన్ని మాటిమాటికి అనుసంధానం చేసుకోవడం వలన ఎన్నో వేదాంత రహస్యాలు అవగతమవుతాయి. రాముడి అనుగ్రహం మన యందు సంపూర్ణంగా ఉంటుంది. ఆ అనుగ్రహం నిత్యంగా ఉండాలని, ఎల్లప్పుడూ మనకి లభించాలని చెప్పి మరొక మారు పునః మనం స్వరూపానురూపమైనటువంటి మంగళాశాసనాలు మనం చేస్తూ ఇక్కడితోటి మనం ఈ ప్రవచన ధారని మనం ఉంచేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఆసాజ్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైः సత్కృతాయాస్తు మంగళం.